సో ఎవ్రీ వీక్ మండే టు సాటర్డే మనం ఖచ్చితంగా వెల్నెస్ మార్నింగ్ ప్రోగ్రామ్ ను డిజైన్ చేసుకొని ఎవ్రీడే వన్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ కంపెనీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ సో మనము గ్రో అవుతూ ఆ చాలా మందికి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ కూడా ఇవ్వాలనే తలంపుతోటి మనం ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకున్నాం. ఎస్టర్డే ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ కండక్ట్ డిజీ కాంక్లేవ్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవటం జరిగింది. సో అక్కడ బ్లాక్ డైమండ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి కేవిఎన్ శ్రీనివాస్ గారు, తర్వాత అర్చిత్ రమేష్ గారు, సో అండ్ అర్చన మేడం, సందీప్ రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురి యొక్క గైడెన్స్ లో ఎన్నో విషయాలు తెలిసినాయి. అంటే 2025 ఇయర్ ఆఫ్ ద ఎక్స్పాన్షన్ జరగాలి అన్న ఈ ఇయర్ లో టీం పరంగా ఎక్స్పాండ్ కావటం, మనం నాలెడ్జ్ పరంగా ఎక్స్పాండ్ కావటం, ఇన్కమ్ పరంగా ఎక్స్పాండ్ కావటం, హెల్త్ పరంగా ఎక్స్పాండ్ కావటం, వెల్త్ పరంగా ఎక్స్పాండ్ కావటం, మన తర్వాత హ్యాపీనెస్ పరంగా కూడా ఎక్స్పాండ్ కావాలి. సరే, ఎక్స్పాండ్ కావటం అంటే ఏంటి? సరే, ఈ 2025లో ఇండస్ వివా అనేటటువంటి గ్రేట్ కాన్సెప్ట్, గ్రేట్ కంపెనీ ప్రపంచానికి ఒక అవకాశాల ప్రపంచానికి ఆహ్వానం పలుకుతుంది. ఎంతో మందికి ఈ అవకాశాలు లేక ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లకు ఆరోగ్యం మన కంపెనీ ఎలా ప్రొవైడ్ చేస్తుంది? ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ కావాలని బాధపడు అండర్ ఎంప్లాయీస్ గా ఉన్న వాళ్లకు హౌ ఇట్ ఈస్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అని అక్కడ వాళ్లకు ఆహ్వానం పలుకుతుంది. మరి వాళ్ళ దగ్గరికి మనం ఎక్స్పాన్షన్ చేస్తే తప్ప ఎట్లా పోతుంది? కోట్ల మంది ఉన్నారు, అందరు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, అందరికీ ఆరోగ్యం కావాలి, అందరి ఆర్థికంగా ఇల్లు కట్టుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, మంచి లైఫ్ స్టైల్కి వెళ్ళాలి, మేము వృద్ధాప్యంలో పోయే వరకు ఒక సస్టైనబుల్ ఇన్కమ్ లోకి రావాలి, నా పిల్లలు సెటిల్ కావాలి అని అందరికి ఉంది. మరి వాళ్ళ దగ్గరికి ఎట్లా వెళ్ళాలంటే ఎక్స్పాన్షన్ జరగాల్సిందే కదా. మన దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గరికి ఎక్స్పాన్షన్ కదా. మన దగ్గర ఉన్న అవకాశాన్ని, మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ను మనం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళటమే ఎక్స్పాన్షన్ చేయటం. ఇప్పుడు ఈసీఎల్ లో ఉన్నాను, నా దగ్గర నేనున్నాను, ఇక్కడే ఉన్నా. మరి ఇది ఈసీఎల్ లోనే ఉండకుండా హైదరాబాద్ లో ఉన్న కూకట్పల్లికి వెళ్ళాలి, రామచంద్రాపురం వెళ్ళాలి, పటన్ చెరువు వెళ్ళాలి, తర్వాత మిదాని వెళ్ళాలి, సో ఇంకా నార్సింగి, ఎన్నో ప్రాంతాలు, గట్కేసర్, ఇట్లా భువనగిరి, ఎన్నెన్నో ప్రాంతాలకు ఇది ఎక్స్పాండ్ కావాలి, విస్తరించాలి. తెలుగులో వర్డ్ ఏంది? విస్తరించటం, ఎక్స్పాండ్ చేయటము. అంటే ఈ 2025లో ఈ ఆపర్చునిటీ మనం ఎంతమందికి ఎక్స్పాండ్ చేయాలి, ఎంతమందికి ఎక్స్ప్లెయిన్ చేయాలి? నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప ఎక్స్పాండ్ కాదు కదా. సో అట్లా నిన్న చెప్పినటువంటి ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే, సక్సెస్ కావాలి మనందరికి. సక్సెస్ అంటే ఏంటి సార్? నేను ఇందులో ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యపరంగా సక్సెస్ కావాలి, నా కుటుంబ పరంగా నేను ఆరోగ్యంగా అందరు ఆర్థిక అవసరాలు తీర్చే విధంగా సక్సెస్ కావాలి, నాకు ఫ్యూచర్ లో ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్, అనారోగ్య ప్రాబ్లమ్స్ రాకుండా హెల్త్ బెనిఫిట్స్ రావాలి, వెల్త్ బెనిఫిట్స్ ఎప్పుడు ఉండాలి. మరి నేను ఉండాలి అన్నప్పుడు నువ్వు ఎక్స్పాన్షన్ చేయాలంటే ముందు ఎక్స్ప్లెయిన్ చేయటం రావాలి. ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం, ఆపర్చునిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం రావాలి. అంటే నిన్న చెప్పినటువంటిది ఏంది? సహనమే సక్సెస్. నువ్వు ఎంత సహనంగా నేర్చుకుంటావో, వింటావో, కూర్చుంటావో, తెలుసుకుంటావో, మాట్లాడతావో, టీంతో ఉంటావో,
ప్రతి దాంట్లో సహనం ఉంటే తప్ప సక్సెస్ రాదు. కేవీఎన్ సార్ చెప్పిండుగా, పేషెన్సీ ఉండాలి అంటే నేర్చుకోవటంలో పేషెన్సీ, చెప్పటంలో పేషెన్సీ, గైడెన్స్ ఇవ్వటంలో పేషెన్సీ, ఆరోగ్యాన్ని పొందటంలో పేషెన్సీ, లేకపోతే ఎలా వస్తుంది అన్నట్టు సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు సహనం. మనీ ఈజ్ ఈక్వల్ టు టైం. టైము మనీతో సమానం, సక్సెస్ సహనంతో సమానం. అది దేని తక్కువేం కాదు. ఇక అంటే మనము ఎంతగా దీన్ని ఇష్టపడుతున్నామో, ఎంతగా దీన్ని కావాలని కోరుకుంటున్నామో ఉంది, కానీ ఇతరుల దగ్గరికి ఎక్స్పాండ్ అయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో మనము సహనంతో ఆ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ పోవాలి. సో అట్లా ఎంత మందికి చేయమన్నారు? 2025లో మనల్ని లిఫ్ట్ ఆర్గనైజేషన్ లో ఒక 84 మంది విబిఓలను, మీరు మీలాంటి లైక్ మైండెడ్, హెల్త్ కావాలనే వాళ్ళు, వెల్త్ కావాలనే వాళ్ళు, ఆపర్చునిటీ కావాలనే వాళ్ళు 84 మందిని లిఫ్ట్ ఆర్గనైజేషన్ లో మీరు విబిఓలను చేయండి. ఎక్కువ వద్దు, డైమండ్ల చేసుడు కాదు. వీవా బిజినెస్ ఓనర్స్ ను తయారు చేసుకోండి. వీవా బిజినెస్ ఓనర్ అని ఎవరిని అంటారు సార్? 12 ప్రోడక్ట్స్ ఎవరైతే వాళ్ళ ఐడి మీద రీటైల్ చేసుకోగలుగుతారో, వాళ్ళ ఐడి మీద ఆర్డర్ పెడతారో అతన్ని విబిఓ అంటారు, వీవా బిజినెస్ ఓనర్ అంటారు. అంతేనా సార్? అంతే. 12 ప్రోడక్ట్స్, 12 ప్రోడక్ట్స్ రీటైల్ చేయటం నేర్చుకున్న వ్యక్తి విబిఓ. అర్థమైందా? సో అట్లా లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో ఇయర్ మొత్తంలో 84 మంది, 2025 సంవత్సరంలో రైట్ ఆర్గనైజేషన్ లో 85 మంది గనక మనకు 12 ప్రోడక్ట్స్ రిటైల్ చేయగలిగే అర్హత, యోగ్యతలు వాళ్ళకి నేర్పి మనము అలా గనక 2025లో 84 లెఫ్ట్, 84 రైట్ విబిఓలు ఉన్నట్లయితే యు ఆర్ ద సెటిల్. సీలింగ్ అంటే వీక్లీ 2.5 lakh. నిన్న సిఓ గారు చెప్పినటువంటి రహస్యం అదే. సిఓ గారు చెప్పినటువంటి రహస్యం కాంపెన్సేషన్ ప్లాన్, న్యూ కాంపెన్సేషన్ ప్లాన్ లో ఉన్న అద్భుతమైన వర్డ్ ఇది. ఇంకేం లేదు, విబిఓలను తయారు చేయటం. విబిఓలను అంటే ఎట్లా తయారు చేస్తారు సార్? వాళ్లకు ప్రోడక్ట్ నీడ్ ఉన్న వాళ్ళకు ప్రోడక్ట్ ఎవరికి వాళ్ళు నేమ్ లిస్ట్ రాసి, ఇన్విటేషన్ చేసి, టైం తీసుకొని పోయి ప్రెజెంటేషన్ ఇచ్చి, అతనికి ప్రోడక్ట్ అవసరం ఉంటే ప్రోడక్ట్, ఆపర్చునిటీ అవసరం ఉంటే ఆపర్చునిటీ ఇచ్చుకుంటా పోవటమే. ఇంకేం లేదు. విబిఓలో తయారు చేసే రహస్యం ఇదే చెప్పారు. నిజమా కాదా? ఎంతమంది ఉన్నారు ఇది నిన్న? నిజమే సార్, మేము విన్నాము, ఇది మాకు స్ట్రైక్ అయింది అని ఎంతమంది అర్థం చేసుకోరు? మరి ఇక్కడ ఉన్నోళ్ళు ఒక్కరు రాధిక మేడం ఒక్కరాట, మిగతా వాళ్ళు మరి అర్థం కాలేదా? స్వప్న మేడం, ఇంకా ఇదే తప్ప ఇంకేం లేదు సార్. 84 సరళ మేడం, 84 పీపుల్ విబిఓలను గనక మీరు చెయ్యగలిగితే, సునీత మేడం, ఇంకేం పని లేదు, ఈ పని చేయగలిగితే ఖచ్చితంగా మంత్లీ 1 lakh కాదు 10 lakh లోకి ఈజీగా పోవచ్చు అని చెప్పారు రామారావు సార్. కాబట్టి మీరు ఇంకో రహస్యం, నిన్న ఒక్కరన్నా మాట్లాడండి. నిన్న ఎవరన్నా ప్రోడక్ట్ ఇట్లా, ప్రోడక్ట్ అట్లా, ప్రోడక్ట్ గురించి ఎవరి నోటన్నా మీరు విన్నారా? వినలేదు సార్. 8-9 గంటలు మాట్లాడితే వాళ్ళందరూ 9 కోట్లు సంపాదించిన వాళ్ళు, 5 కోట్లు సంపాదించిన వాళ్ళు, 4 కోట్లు 3 కోట్లు సంపాదించిన వాళ్ళ నోట ఏమన్నా విన్నరా మీరు? ప్రోడక్ట్ ఇట్లా సూపర్ సార్, ప్రోడక్ట్ అట్లా సూపర్. ప్రోడక్ట్ గురించి మేం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రోడక్ట్ గురించి డాక్టర్లు ప్రూవెన్ చేసిండ్రు,
ప్రొడక్ట్ గురించి జర్నల్స్ చెప్తున్నాయి, పీడిఎఫ్ ఎవిడెన్స్ క్లినికల్ ట్రయల్స్ చెప్తున్నాయి, ప్రొడక్ట్స్ గురించి తాగిన వాళ్ళు చెప్తున్నారు, ప్రొడక్ట్ నీడ్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మేము చెప్పాల్సిన అవసరం లేదు, అది హై స్టాండర్డ్. మనం తెలుసుకోవాల్సింది ఈ ప్రొడక్ట్స్ ని ఎక్కువ మంది దగ్గరికి ఎట్లా తీసుకుపోయో అనే రహస్యమే మనం చెప్పారు. ఎట్లా నేమ్ లిస్ట్, ఎట్లా ఇన్కమ్ గ్రోత్, ఎట్లా కోర్ పీపుల్ ఎట్లా తయారు చేసుకోవాలి, కోర్ టీము, కోర్ పీపుల్. నాకంటూ నేను పిలిస్తే, నేను మాట్లాడితే, నేను ఫోన్ చేయగానే, నేను మీటింగ్ పెట్టగానే వచ్చే నీ కంటే ఒక 10 పీపుల్, కోర్ పీపుల్ ని నువ్వు తయారు చేసుకోగలిగితే ఇందులో సక్సెస్ అని చెప్పారు. ఆ కోర్ పీపుల్ కావాలంటే, ఆ సక్సెస్ రావాలంటే సహనంతో ఉండవని చెప్పి ఇంకేం చెప్పలే. అసలు ఎన్ని చెప్పినా బిజినెస్, మనీ క్రియేషన్, టీమ్ క్రియేషన్, రిటైలింగ్, రిక్రూట్మెంట్, ఈ పదాలు తప్ప ఇంకా ఏమిన్నారు చెప్పండి మీరాడ? ఏం లేవు, ఇవ్వే అన్ని ఇవ్వే. అంటే సార్ మరి నేను ఇండస్ వేలో సక్సెస్ కావాలంటే 84 పీపుల్ విబిఓలను, 84 పీపుల్ రైట్ విబిఓ, లెఫ్ట్ విబిఓలు నేను తయారు చేయాలంటే నేను ఏ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉండాలి, ఏ స్కిల్ నాకు రావాలి, నేను ఎట్లా ఆలోచించాలి, నేను ఎట్లా వర్క్ చేయాలి, యాక్షన్ ప్లాన్ ఎట్లా. దానికి చిన్న అంశం వీడియో ఉంది, దీని తర్వాత నేను మీ ఆ విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మనం అన్నీ తెలుసు, కానీ చదువుకున్నోళ్ళం, అన్ని తెలిసిన వాళ్ళం, మనీ విలువ తెలుసు, మాట విలువ తెలుసు, మనిషి విలువ తెలుసు, టీం విలువ తెలుసు, నీ కుటుంబం విలువ తెలుసు. మరి ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం అనేదే మనల్ని ఆలోచింపజేయాలి కదా. అక్కడనే మనము సరి చేసుకోవాల్సిన అవసరం ఏంటి. అందరికీ నమస్కారం. అవధూత్ సాతే ట్రేడింగ్ అకాడమీలో ఒక స్టూడెంట్ గా నా స్టాక్ మార్కెట్ ప్రయాణాన్ని ప్రారంభించాను. మీరు ధనవంతులు కావాలంటే మొదటగా మీరు మెంటల్ గా ధనవంతులు అవ్వాలి. అప్పుడే మీరు ఫిజికల్ గా కూడా ధనవంతులు కాగలుగుతారు. తన సమయాన్ని ఉపయోగించి డబ్బు సంపాదించే వారిని ఎంప్లాయీస్, ఉద్యోగులు. మనీ రావాలి అంటే టైం ఇవ్వాలి. మనందరం ఎంప్లాయీస్, మనీ రావాలంటే నెల జీతం కోసము మనం టైంను ఇన్వెస్ట్ చేస్తున్నాము. మనీకి ఏమి ఇన్వెస్ట్ చేస్తున్నాము? టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం. నేను ఇందాక వర్డ్ ఏం చెప్పినా, టైం ఈజ్ ఈక్వల్ టు మనీ అన్ననా. నువ్వు ఎంత టైం ఇస్తే అంత మనీ వస్తుంది. అది ఎంప్లాయీస్ కి. కాబట్టి మనము డబ్బు కోసమే పనిచేసే స్టేజ్ లో ఉన్నాము. డబ్బు మన కోసం పనిచేసే విధంగా తయారు కావాలనే ఇండస్ట్రీ వాళ్ళకు వచ్చినాము. మనం అర్థం చేసుకోవాలి. ఉద్యోగుల సమయాన్ని లీవరేజ్ గా ఉపయోగించుకుంటూ డబ్బు సంపాదించే వారిని యజమాని అని అంటారు. ఏఆర్ రెహమాన్ గాని లేదా చంద్రబోస్ని గాని పట్టుకొని వారి దగ్గర ఉన్న డబ్బంతా దోచుకోండి, వారిని జీరో చేసేయండి. మనీలో 2 రకాలు ఉంటాయి. ఒకటి టెంపరీ మనీ, 2 పర్మనెంట్ మనీ. ఆ హీరోకి 60 సంవత్సరాలు వస్తాయి, అయినా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాడు. మీకు కూడా 60 సంవత్సరాలు వస్తాయి, కానీ మీకు 5-6 రకాల రోగాలు అప్పటికే వచ్చి ఉంటాయి. మీరు ఒక గ్రామంలో ఉంటారనుకోండి, మీరు ప్రధానమంత్రిని కలవాలన్నా, రాష్ట్రపతిని కలవాలన్నా కూడా మీకు సరైన 4 వ్యక్తులు పరిచయం ఉంటే చాలు. చస్తూ బ్రతుకుతున్న కోటీశ్వరుడు కంటే ఆరోగ్యంగా ఉన్న ఒక మామూలు వ్యక్తిని ధనవంతుడని చెప్పవచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు 3 వ్యక్తుల గురించి తెలుసుకుందాం. అయితే వారి పేర్లు మార్చడం జరిగింది. ప్రసాద్ నాకు మంచి ఫ్రెండ్, గల్ఫ్ లో జాబ్ చేస్తున్నాడు. దాదాపు 9 సంవత్సరాల నుండి, అంటే ఇది 10వ సంవత్సరం. నెలకు దాదాపు 3 లక్షల రూపాయలు సంపాదిస్తాడు. ఈ ప్రసాద్ లిటరల్ గా చెప్పాలంటే ఒక డబ్బు సంపాదించే యంత్రం.
తమ బ్లాక్ మనీని పార్క్ చేసుకోవడానికి ఉన్న ఒక బెస్ట్ పార్కింగ్ ఏరియా ఏంటంటే భూములు లేదా పొలాలు. ఇతడు కూడా 5-6 సంవత్సరాల్లో 7-8 ఎకరాలు మంది చాలా రకాలుగా అనుకుంటూ ఉన్నారు అని. ఎవరైనా కంప్లైంట్ చేస్తే, ఎప్పుడైనా పట్టుబడితే పరిస్థితి ఏంటి అని. ఇలా వీరు అనుక్షణం భయంగా జీవిస్తున్నారు. మనలో ప్రతి ఒక్కరూ జాబ్ చేయడమో లేకపోతే బిజినెస్ చేయడమో చేస్తుంటారు. ఎందుకంటే మదర్ తెరిసా లాగా సేవ చేయడం కాదు, డబ్బు సంపాదించడానికి. ప్రతి ఒక్కరూ ధనవంతులు అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది దృష్టిలో ధనవంతులు అవడం అంటే డబ్బు ఎక్కువగా ఉండడం లేదా నోట్ల కట్టలు ఎక్కువగా ఉండడం. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మీరు నిజమైన ధనవంతుడు కావాలంటే మీరు 8 రకాల ఆస్తులు కలిగి ఉండాలి. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ వినండి. మనము ధనవంతుడువా, ఆస్తిపరుడువా, సంపద పరునివా, జ్ఞానపరునివా, తర్వాత ఇంకా నీకు స్కిల్ పరంగాన ఎన్ని రకాల ఆస్తులు నీ దగ్గర ఉంటే అంత ధన సంపద కలిగిన నువ్వు రిచ్ అయిపోతావట. ఈడ ఉన్నది అందరూ వినండి, ఇది ఒక్కొక్క పాయింట్ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ 8 రకాల ఆస్తులు అలా నా దగ్గర ఏ ఆస్తి ఉంది సార్, మీరే అర్థం చేసుకోండి. మీ ఒక్కరిలోనే 8 రకాల ధనవంతులు ఉండాలి. వాటి గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం. అందులో మొదటిది మనీ రిచ్. డబ్బులు ఎక్కువగా ఉంటే వారిని మనీ రిచ్ అని అంటారు. మనీలో 2 రకాలు ఉంటాయి. ఒకటి టెంపరరీ మనీ, 2 పర్మనెంట్ మనీ. టెంపరరీ మనీ అంటే లాటరీలో ₹1,00,00,000 గెలుచుకోవడం లేదా ఇంతకుముందు చెప్పినట్టు లంచాలు తీసుకుంటూ డబ్బులు సంపాదించడం. కౌన్ బనేగా కరోడ్పతిలో 5 కోట్లు గెలుచుకున్న సుశీల్ కుమార్ పరిస్థితి ఏమైందో మీకు తెలుసు. ఒక టీచర్ గా ఉన్న వ్యక్తి కోట్లు గెలుచుకున్న తర్వాత కూడా 4 సంవత్సరాలకు తిరిగి మళ్ళీ టీచర్ గానే పనిచేస్తున్నాడు. అలాగే అక్రమంగా అన్యాయంగా డబ్బు సంపాదించే వారి పరిస్థితి కూడా చాలా దారుణంగా తయారవుతుంది. అంటే వారికి డబ్బు మాత్రమే మిగులుతుంది. మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే మిగతావి మాత్రం చాలా వరకు దక్కవు. ఇక పర్మనెంట్ మనీ అంటే నీతిగా నిజాయితీగా సంపాదించే డబ్బు, తమ చెమటను రక్తాన్ని చిందించి సంపాదించే డబ్బు. ఈ డబ్బు ఉన్నవాడిని మాత్రమే మనం మనీ రిచ్ అని అంటాం. ఇక రెండవది మనీ రిచ్. ఇక్కడ చాలా మందికి విలేజ్లలో భూములు ఉంటాయి, కానీ వాళ్ళ చేతిలో 10,000 ఉండవు. వాళ్ళు ఆ 10,000 కోసం భూమిని అమ్మలేరుగా. పిల్లల ఫీజులు అడ్డం వస్తాయి, ఆ టైంకు డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర. కానీ ఆ భూమి మీద 6 నెలలకు సంవత్సరానికి పంట పండే విధంగా వచ్చిన పంట ఆదాయమే తప్ప ఇంకేం ఆదాయం ఉంది వాళ్ళకు. అతను ఆస్తిపరుడు అంటారు తప్ప ధనవంతుడు అనరు. మన ఇండస్ట్రీవాలో నువ్వు వారం నీకు 250 నుంచి 2.5 లక్షల రూపాయలు ఇన్కమ్ వచ్చేటటువంటి ప్లాన్ నీ చేతిలో ఉంది అంటే నువ్వు మనీ రిచ్ పర్సన్. ఆ మనీ రిచ్ అంటే నువ్వు 10 ఎకరాల భూమిలోని కన్నా కూడా చాలా గొప్పనివి. నా మాట వినండి. నిరంతరం క్యాష్ ఫ్లో, ఎప్పుడు నీకు వారం మనీ రావటం అంటే నువ్వు ₹1,00,00,000 50 లక్షల ఇల్లు కిరాయికి ఇస్తే నెల 50,000 ఇన్కమ్ వస్తుంది. ఏది? రెంట్లు. నా దగ్గర కూడా వస్తున్నాయి, మీరు అర్థం చేసుకోండి. అదే అంటే 50 లక్షలు ఖర్చు పెట్టి 2 కోట్ల ప్రాపర్టీ ఉండి 50 కోట్లు పెట్టి నేను డెవలప్ చేస్తే, 50 లక్షలు పెట్టి నేను డెవలప్ చేస్తే నెలకు 50,000 వస్తున్నాయి. అంటే ఈ 50,000 రూపాయల ప్యాసివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది నీకు వారం 50,000, నెల 50,000 ఇవ్వటము అంటే నువ్వు ఇండస్ట్రీవా పవర్ పొటెన్షియాలిటీ ఎందుకు తెలుసా? 10 కోట్ల ఆస్తి ఉన్నా కూడా నెలకు 10 లక్షలు సంపాదించలేని వ్యక్తి కన్నా నువ్వు ఆస్తిపరునివి, ధనవంతుడివి. నీకు క్యాష్ రిచ్ అయ్యే అవకాశం ఉంది. వారం డబ్బులు నీ అకౌంట్ లో క్రెడిట్ అయ్యే అవకాశం ఇది, ఆపర్చునిటీ ఇది. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. నీ దగ్గర భూమి లేదు, నా దగ్గర ఇల్లు లేదు, కిరాయికి ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు నెలకు 10 lakhs కావాలని కనుక మీరు అనుకుంటే, అర్చిత్ సారు 15 ఎకరాల కాఫీ తోట ఉంది,
3 ఎకరాల ఇల్లు ఉంది, కోట్ల రూపాయలు ఉన్నాయి, కానీ నాకు నెల నెల ఆదాయం రాదు కదా అని ఆలోచన చేసి నాకు నెల నెల ఆదాయం ప్యాసివ్ ఇన్కమ్ సిస్టమ్ ద్వారా వచ్చే విధంగా ఇండస్ వివా ఉంది అని ఇండస్ వివాను చూజ్ చేసుకొని సంవత్సరానికి 1 కోటి రూపాయలు సంపాదించే అవకాశం నా దగ్గర ఉంది. ఇది నేను క్యాష్ రిచ్, క్యాష్ పరంగా రిచ్. వీక్లీ 2.5 లాక్ వస్తున్నాయని అన్నాడా లేదా నిన్ననే మనతోటి? మీరు కూడా ఈ ఇండస్ వివాలో డిస్ట్రిబ్యూటర్ గా విబిఓ అయినరు అంటే మీకు 250 నుంచి 2.5 లక్షలు వారం రావటానికి ఉన్న ఈ క్యాష్ రిచ్ ఫ్లో, క్యాష్ రిచ్ ఆపర్చునిటీ కూడా అర్థం చేసుకోండి. మీరు 10 బిల్డింగులు ఉండి 10 కిరాయిలు వచ్చేతో వాళ్ళతో సమానం అండి. 10 లక్షలు వస్తాయంటే 10 ఇండ్లు ఉన్నోనికి ఒక ఇంటి మీద 1 లక్ష రూపాయలు వస్తున్నాయి అనుకుందాం. పెద్ద కాంప్లెక్స్ కట్టిండి, ఎవడో పొద్దుకులు కష్టపడో ఆ తాత ముత్తాతలు అంతా రెడీ చేసి వాళ్ళకి పెట్టిర్రబ్బా. వాళ్ళకు నెలకు 10 లక్షలు వస్తాయి తెలుసా ఆయనకని మనం అనుకుంటాం కదా. నీకు కూడా 10 లక్షలు వస్తాయి తెలుసా? ఇలా నువ్వు వాళ్ళతో సమానం క్యాష్ రిచ్. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఇండస్ వివా ఆపర్చునిటీ పొటెన్షియాలిటీని అర్థం చేసుకోమని అర్చి సార్ చెప్పిండి. నన్ను భూములలో పెట్టుబడి పెట్టమన్నా పెట్టను. నేను ఇయర్లీ 1 crore, మంత్లీ 10 lakh, అంతే కదా. వీక్లీ 2.5 lakh, వీక్లీ 2.5 lakh, మంత్లీ 10 lakh, ఇయర్లీ 1,20,00,000 కదా. సార్ ఇంతకంటే గొప్పది ఏడుందో చూపించండి అన్నాడు. ఎంతమంది విన్నారు ఆ పదం ఇంగ్లీష్ లో? అంటే మీరు క్యాష్ రిచ్. మనకి ఇండస్ వివాలో మన క్యాష్ రిచ్. అలా కూడా క్యాష్ రిచ్ లో 2 రకాలు చెప్పిండు. ఏం చెప్పిండు ఇప్పుడు? టెంపరరీ మనీ, పర్మనెంట్ మనీ అన్నాడు. పర్మనెంట్ మనీ అంటే 10 మందికి మంచి చేసి సంపాదించేది, 10 మందికి ఆపర్చునిటీ ఇచ్చి సంపాదించేది, 10 మంది చేత అభిమానం పొంది సంపాదించేది, 10 మందికి ఎదుగుతూ అవకాశం ఇచ్చి మనం ఎదిగేది, 10 మంది ముఖంలో నవ్వుండి మనల్ని దీవించే విధంగా ఉన్న ఇండస్ వివా ఆపర్చునిటీ పర్మనెంట్ క్యాష్ ఇచ్చే అవకాశమా కాదా? లంచాలు తీసుకొని నాకు ఆ ఉద్యోగం లేదా, లంచాలు వచ్చు అని లేదు, నాకు ఇది ఏది లాటరీ రాదా, ఆయనకు లాటరీ వచ్చిందట, అవన్నీ టెంపరరీ క్యాష్ రిచ్. ఇది పర్మనెంట్ క్యాష్ రిచ్చా కాదా మన వివా? మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే క్యాష్ పరంగా నిరంతరం నీకు మనీ వచ్చేది కావాలి. నెల మొత్తం పని చేస్తే 6 నెలలకోసారి పంట చేస్తే వచ్చే ఆదాయం కాదు. అది నిన్ను క్యాష్ రిచ్ గా అనరు. నువ్వు డబ్బు ధనవంతుడే కానీ నీ దగ్గర క్యాష్ లేదని అర్థం. కాబట్టి మన వీవాలో ఉన్న అద్భుతమైన అవకాశాన్ని అర్థం చేసుకోవాలంటే మనము ఫస్ట్ది నువ్వు క్యాష్ రిచ్, నీ దగ్గర ఎంత క్యాష్ రిచ్ గా నువ్వు కనపడే విధంగా ఎదిగే విధంగా వచ్చే అవకాశం, నీకు క్యాష్ రిచ్ అవకాశం ఉందో లేదో చూడు ఇండస్ట్రీ. రెండోది వెల్త్ రిచ్. ఒక వ్యక్తికి రకరకాల ఆదాయ మార్గాలు ఉండి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇంకా లాంగ్ టర్మ్ సెక్యూరిటీ కలిగి ఉన్నట్లయితే అతన్ని మనం రిచ్ అని అనవచ్చు. బిజినెస్ ద్వారా వచ్చే ఆదాయం, ఇన్వెస్ట్మెంట్ల ద్వారా వచ్చే ఆదాయం, అద్దెల ద్వారా వచ్చే ఆదాయం, ఇంకా ఇతర పనుల ద్వారా వచ్చే ఆదాయం, ఇలా రకరకాల ఆదాయ మార్గాలు ఉన్న వాటిని మనం వెల్త్ రిచ్ అని అంటాము. అంటే ఒకే ఒక ఆదాయ మార్గం ఉండి అది ఎక్కువగా వచ్చినా కూడా మనం వెల్త్ రిచ్ అని అనలేము. ఇక మూడవది టైం రిచ్. వెల్త్ రిచ్ అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తోట ఉంది, నాకు గెజిటెడ్ ఆఫీసర్ గా ఉద్యోగం ఉంది, నాకు ఇంటి అద్దెలు వస్తాయి, మా మేడం ద్వారా ఇండస్ట్రీ హెల్త్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది, వెల్త్ ఉంది, వెల్త్ రిచ్. ఇతన్ని మాత్రమే ఆస్తిపరుడు అనాలి. నీకు అట్లా ఎన్ని ఉన్నాయో చూసుకోను, ఎన్ని ఆదాయ మార్గాలు ఉన్నాయి, లేకపోతే మనము ధనవంతుడు కాదు అని అర్థం.
అర్థం చేసుకోవాల్సింది 4-5 ఇన్కమ్ సోర్స్ ఉంటే తప్ప ఆయన్ని సంపద పరుడు, ధనవంతుడు, వెల్త్ రిచ్, ఆస్తిపరుడు అన్నారు. దానికంటే గొప్పది అయితేనే కదా, నేను ఇంత ఆస్తున్నా దానికంటే గొప్పదైనా క్యాష్ రిచ్ కావాలనే కదా నేను దీని మీద మీరు అంత అటెన్షన్ పెడుతున్నా. నేను మీకు ఇంకా అర్థం కావాలిగా. ఈజీ అండి, ఏం లేదు. 84 మంది లెఫ్ట్ ఆర్గనైజేషన్, 84 మంది రైట్ ఆర్గనైజేషన్, నా లాంటి విబిఓలను, రామారావు సార్ లాంటి విబిలను, డాక్టర్ సాబ్ లాంటి విబిఓలను 84 మందిని తయారు చేసేంత వరకే నీకు పని. వెతకాలి. 10 మంది దగ్గరికి పోతే ఒక్కరు విబిఓగా వస్తారు. బాగుంది సార్ అని ఏం చెప్పిండు, నెల మొత్తంలో మీరు 30 మందిని కలవండి, 1000 పీబీ వస్తుంది. 1000 పీబీ అంటే 10,000 రూపాయలు వస్తాయి. నెట్వర్క్ ద్వారా నువ్వు ఎంత గొప్ప రిటైలర్ అయినా, ఇంకో పదం కూడా చెప్పిండు అచ్చి సార్, నువ్వు ఒక్కనివే రిటైల్ రోజు ప్రోడక్ట్ 300-400 అమ్మినా కూడా నీకంటూ ఒక లిమిటెడ్ ఏరియా ఉంటది, లిమిటెడ్ పరిస్థితి ఉంటది. నువ్వు ఎక్కువ మందికి ఎక్స్పాన్షన్ చేయలేవు. నువ్వు ఒక్కరిని కష్టపడటం అనేది మళ్ళా ఉద్యోగంతో సమానమే. నీలాగా ఆలోచించి హెల్త్ కావాలి, వెల్త్ కావాలి, లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ కావాలనే వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వండి. 84 లెఫ్ట్, 84 రైట్. విబిఓలు ఎక్కువద్దు, ఓన్లీ విబిఓ 12 ప్రొడక్ట్స్ అమ్మటం తెలిసిన వాళ్ళు ఉంటుందా. ఇది నువ్వు క్యాష్ రిచ్. వీక్లీ 2.5, మంత్లీ 10 lakh, ఇయర్లీ 1.1. నువ్వు 1 year పట్టినా లేదు అన్నాడు. 1 year పట్టినా తప్పేం లేదు, నువ్వు ఇది చేసుకో. ఈ 1 year లో ఎక్స్పాన్షన్ చేయటమే నీ సంకల్పం అని చెప్పిండు. కాబట్టి మనము వెల్త్ రిచ్ కాదు, అవునా, వెల్త్ రిచ్ కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం వెల్త్ రిచ్ అయితే అసలే రారు. కాబట్టి ఇంకోటి చెప్తున్నాడు చూడండి. మనం ఇంత ముందు చాలా వీడియోలో చెప్పుకున్నట్టు తన సమయాన్ని ఉపయోగించి డబ్బు సంపాదించే వారిని ఎంప్లాయీస్ అంటే ఉద్యోగులు అని అంటారు. ఉద్యోగుల సమయాన్ని లీవరేజ్ గా ఉపయోగించుకుంటూ డబ్బు సంపాదించే వారిని యజమాని అని అంటారు. మీకు టైం ఫ్రీడమ్ లేదనుకోండి, మిమ్మల్ని రిచ్ అని అనలేము. మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు ఆఫీస్కి వెళ్ళవచ్చు. మీరు ఎప్పుడు సెలవు తీసుకోవాలనుకుంటే అప్పుడు సెలవు తీసుకోవచ్చు. మీరు ఎప్పుడు ఇంట్లో ఖాళీగా కూర్చోాలనుకుంటే అప్పుడు కూర్చోవచ్చు. మీ పిల్లలు చదివే స్కూల్లో ప్రతి ఒక్క పీటీఎం కు మీరు హాజరవచ్చు. మీరు ఇప్పుడు చెప్పండి, మీలో ఎంత మందికి ఈ సౌకర్యం ఉంది? ప్రైవేట్ ఎంప్లాయీస్ కి ముఖ్యంగా టైం ఫ్రీడమ్ అనేది అసలు ఉండదు. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఉండవచ్చు. రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ఖచ్చితంగా టైం ఫ్రీడమ్ అనేది ఉంటుంది. కానీ వారి దగ్గర ఎంత మనీ ఉంటుంది అనేది కూడా ఒక ప్రశ్న. మరి మీరు టైం రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎన్ని రకాల రిచ్ చెప్పాడు సార్. ఫస్ట్ మనీ రిచ్, రెండోది వెల్త్ రిచ్, మూడోది టైం రిచ్. నువ్వు టైం రిచ్, నా దగ్గర నా కోసం ఉపయోగించుకునే టైం ఫ్రీడమ్ ఉంటే నువ్వు టైం పరంగా రిచ్ అన్నాడు సార్. లేదా నీ టైం మొత్తం ఎంప్లాయీగా వేరే వాళ్లకు దారదత్తం చేసి 10,000కు, 20,000కు, 30,000కు మనం అమ్మేసినాము అంటే అది నువ్వు టైం పరంగా నువ్వు రిచ్ కాదు. టైం రిచ్ కావాలి అంటే, నువ్వు క్యాష్ రిచ్ లోకి పోవాలి అంటే ఇండస్ వివా ఈజ్ ద బెస్ట్. నీ టైం నీ చేతిలో ఉంది. మన దాంట్లో 3 ఉన్నాయి: టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, హెల్త్ ఫ్రీడమ్. ఈ 3 రాసుకోవాలి. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అందరికి. సార్ నేను హెల్త్ ఫ్రీడమ్ వద్దానా? నా హెల్త్ నా చేతిలో, ఆరోగ్యంగా హాస్పిటల్లో ఉన్న డాక్టర్ చేతిలో లేదు, మెడికల్ షాప్ లో ఉన్న ఫార్మాస్యూటికల్స్ గోళీల చేతిలో లేదు, నా హెల్త్ నర్సుల చేతిలో లేదు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల చేతిలో లేదు. నా హెల్త్ నా చేతిలో ఉంది. నా ప్రొడక్ట్స్, వెల్నెస్ ప్రొడక్ట్స్ వాడటం ద్వారా నేను ఉన్నానా లేదా? హెల్త్ ఫ్రీడమ్ పొందినా లేదా? వెల్త్ ఫ్రీడమ్, ఎస్. మంత్లీ నేను 84 పీపుల్ ని విబిఓ లెఫ్ట్, 84 పీపుల్ విబిఓ రైట్ ఉన్నారు. వాళ్ళు 300 పీవీ రిటైల్ చేసుకోవటం నేర్చుకున్నారు. వాళ్ళు ప్రజెంటేషన్స్ రిటైలింగ్ అవుతుంది. నాకు మంత్లీ వీక్లీ 2.5 lakh, మంత్లీ 10 lakh, ఇయర్లీ 1.20 crores. అసలు అయిపోయా. నీకు మనీ ఫ్రీడమ్ వచ్చిందా లేదా? ఇప్పుడు ఇందాక హెల్త్ ఫ్రీడమ్ వచ్చిందా లేదా? ఇండస్ట్రీలోనే ఉన్నాయి. హెల్త్ ఫ్రీడమ్ ఒక దగ్గరనే ఉంది, వెల్త్ ఫ్రీడమ్ ఒక దగ్గరనే ఉంది. మరి టైం ఫ్రీడమ్, నువ్వు
ఎప్పుడైతే ఏ పని చేయాలని అనుకుంటుందో ఆ భయం లేకుండా, ఎవరికి బాధపడకుండా, ఎవరిని సంజాయిషి అడగకుండా, నీ కుటుంబానికి, నీకు, నీ ఎంజాయ్మెంట్ కు, నీ లైఫ్ కు, నీ ఫ్యూచర్ కు నీ టైం నువ్వు ఇస్తే టైం ఫ్రీడమ్ ఉన్నట్టు. నీకు టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, హెల్త్ ఫ్రీడమ్ ఇండస్ట్రీలో మెండుగా ఉందండి. మీరు ఎంతగా నమ్ముతారో ఈ ఇయర్ లో 2025లో మీరు ఇది తెలుసుకోకపోతే ఎక్కడనో ఉన్నాయని మనం తిరిగి అలసిపోతాం తప్ప, కాళ్ళు అరుగుతాయి తప్ప, ఇక మనం చెప్పులు అరుగులేదు తప్ప ఇంకోటి లేదు. టైం రిచ్. మీరు టైం రిచ్ కావాలంటే ఇండస్ట్రీ ఇస్ ద బెస్ట్. మీకు ఇష్టమైన పని చేయాలి, దాన్ని డబ్బుగా మలుచుకునేటట్టు చేసుకోవాలి, అందుకు అవసరమైన స్కిల్స్ నేర్చుకోవాలి. మీరు జాబ్ చేసినట్లయితే రిటైర్ యంగ్, రిటైర్ రిచ్ కావడం కోసం రిటైర్ యంగ్ అంటే యంగేజ్ లోనే నువ్వు మనీ బాధలు పోవాలి, పని చేయాలనేది పోవాలి. కాబట్టి రిటైర్ యంగ్, రిటైర్ ఎర్లీ. ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మీరు టైం రిచ్ కూడా అవ్వచ్చు. ఇక 4వది హెల్త్ రిచ్. హెల్త్ రిచ్ అంటే బ్రతికినంత ఈ పదం వినండి, చాలా ఇంపార్టెంట్. కాలం బ్రతకడం, చస్తూ బ్రతకడం కాదు, చూడండి, చచ్చే వరకు ఆరోగ్యంగా. బ్రతికినంత కాలం బ్రతకడం హాయిగా, చస్తూ బ్రతకడం కాదు, చచ్చే వరకు ఆరోగ్యంగా ఉండటం. ఇండస్ట్రీలో ఇది వరం. నువ్వు వృద్ధాప్యంలోకి ఆరోగ్యంగా పోవటం, రోగాలతో పోవటం కాదు, కుప్పై కూలిపోవటం కాదు, టెన్షన్లతోటి, స్ట్రెస్ తోటి, రోగాలతోటి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ అనారోగ్యం పాలై డయాగ్నోస్టిక్ సెంటర్లు, రోజు గోళీలయ్యా, రోజు సూదులయ్యా, చస్తూ బతకటం కాదు, బ్రతికినంత కాలం ఆరోగ్యంగా బతకటం. హెల్త్ రిచ్. ఏంటి సార్ ఈ పదం? హెల్త్ రిచ్. నువ్వు హెల్త్ పరంగా రిచ్ లో ఉన్నావా? ఎస్ సార్. హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు, నేను నా కుటుంబం గోళీలు కొనాల్సిన అవసరం లేదు, సూదుల కోసం లేవు, లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్లా ఆరోగ్యం కోసం మేము ఆపరేషన్లు తిరుగు. అది హెల్త్ రిచ్ ఉన్నావా? ఇండస్ట్రీ వాళ్ళనే ఉంది అది. నా మాటేనండి, హెల్త్ రిచ్. ఎన్ని రకాల ఆస్తులు, ఇన్ని రకాల రిచ్, ఇన్ని రకాలుగా నువ్వు రిచ్ లో ఉన్నావా చూడు. హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటారు. చస్తూ బ్రతుకుతున్న కోటీశ్వరుడు కంటే ఆరోగ్యంగా ఉన్న ఒక మామూలు వ్యక్తిని ధనవంతుడు అని చెప్పవచ్చు. ఆరోగ్యం 2 రకాలు, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్. మీరు ఫిజికల్ గా ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలరు. మిలింద్ సోమన్ గత 30 సంవత్సరాలుగా తన ఫిట్నెస్ ను ఎలా కాపాడుకుంటున్నాడో చూడండి. మిల్కా సింగ్ గురించి మీకు కనుక తెలిసే ఉంటుంది. ఆయన ఆ మధ్య కోవిడ్ తో చనిపోయే వరకు కూడా, అంటే 91 సంవత్సరాల వయసులో కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవాడు. సినిమాలో నటించే ఒక హీరో ఉదయాన్నే 2 గంటలు జిమ్ లో కష్టపడతాడు. న్యూట్రిషనిస్ట్ ఇచ్చిన డైట్ చార్ట్ ప్రకారం బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. ఆ తర్వాత షూటింగ్ కి వచ్చి తాగుతూ ఊగిపోయే సీన్ లో నటిస్తాడు. అది చూసి మీరు, అంటే యూత్, అదొక రిచ్ లైఫ్ స్టైల్ అని అనుకుంటారు. అదే ఫాలో అవుతారు. ఆ హీరోకి 60 సంవత్సరాలు వస్తాయి, అయినా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాడు. మీకు కూడా 60 సంవత్సరాలు వస్తాయి, కానీ మీకు 5-6 రకాల రోగాలు అప్పటికి. చూసిరా, ఇంకా హెల్త్ రిచా? మనం హెల్త్ పరంగా ఆరోగ్యంగా ఉన్నట్టేనా? వాళ్ళు సినిమా హీరోలు వెల్త్ రిచ్ కోసం ఎన్ని యాడ్స్ చేస్తున్నారు, ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నారు, ఎన్ని కంపెనీలకు చేస్తున్నారు, ఎన్ని రకాల బిజినెస్ చేస్తున్నారు. ఒక ఎన్కన్వెన్షన్ అని ఒకటి కట్టుకున్నారు, రామాలయ స్టూడియో, రామోజీ అది అన్నపూర్ణ స్టూడియో అని ఒకటి కట్టుకున్నాడు. సో తర్వాత ఇంకా సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు, కొడుకులు చేస్తున్నారు, ఆయన చేస్తున్నాడు. తర్వాత తనకు నచ్చినటువంటి జీవన విధానాన్ని చేస్తూ డబ్బు ఎన్ని రకాల ఆదాయాలు ఉన్నాయి. అప్పుడు మాత్రమే ఆయన హెల్త్ రిచ్ లో ఉన్నాడు, టైం రిచ్ లో ఉన్నాడు, మనీ రిచ్ లో ఉన్నాడు. మీరు మనం వాళ్ళకంటే ఎక్కువనవా అండి? 1 గంట కష్టపడమంటే మనం బయటకు వెళ్ళలేం. వాళ్ళు ఏ యాడైనా చేయట్లే. రాత్రి 9 గంటల 12 గంటల పోయి వాళ్ళ సినిమాల షూటింగ్ చేయట్లే. అరే అన్ని కోట్లు ఉన్నాయి కదా, 12 గంటలకు నేను పని చేయను అనొచ్చు కదా ఆయన. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఒక సిస్టాన్ని తయారు చేసేంత వరకు ఈ చిక్కు సమస్యల నుంచి బయటపడలేవు.
వరకే వచ్చి ఉంటాయి. ఇక ఐదవది డెప్త్ ఆఫ్ నెట్వర్క్ రీచ్. మీరు ఒక మాట విని ఉంటారు, నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్. అంటే మీకు ఈ పాయింట్ కోసమే నేను మీకు ఇంత బాధపడి చెప్పేది ఈ వీడియో. నెట్వర్క్ రిచ్ అర్చిత్ సార్ నెట్వర్క్ రిచ్. ఆంధ్రలో రైట్ లెగ్, తెలంగాణలో లెఫ్ట్ లెగ్ నెట్వర్క్ పీపుల్ ఉన్నారు. వీవా ప్రొడక్ట్స్ కన్జ్యూమ్ చేసి ప్రొడక్ట్స్ ను రిటైల్ చేసే, రిక్రూట్మెంట్ చేసే, తర్వాత ర్యాంకర్స్, లీడర్స్, సెల్లర్స్, డైరెక్ట్ సెల్లర్స్ అంతా రిచ్. ఇప్పుడు ఆయన రిచా కాదా? నెట్వర్క్ రిచా కాదా? మనం అందరము నెట్వర్క్ ను డెవలప్ చేయడానికి నెట్వర్క్ పరంగా రిచ్ కావాలి అని ఇండస్ట్రీ వాళ్ళకు వచ్చినాం. కాబట్టి నువ్వు నెట్వర్క్ రిచ్ కావాలంటే 84 పీపుల్ లెఫ్ట్, 84 పీపుల్ రైట్ నువ్వు తయారయ్యేంత వరకు నువ్వు నెట్వర్క్ రిచ్ కాదు. ఈడ ఉన్న వాళ్ళందరూ మన నెట్వర్క్ రిచ్ కోసమేగా ప్రయత్నం చేస్తుంది. అంటే నెట్వర్క్ కూడా రిచ్ చేస్తుంది. సరే 100% అదే కదా ఇప్పుడు వచ్చే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 21st సెంచరీలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కాన్సెప్టే అది, నెట్వర్క్ రిచ్. సార్ నేను అమ్ముతా సార్ ప్రోడక్ట్లు. నాయనా నువ్వు ఒక్కని కష్టపడటం కాదు, నువ్వు నెట్వర్క్ ను తయారు చేయి. నీలాంటి నాలాంటి డైరెక్ట్ సెల్లర్స్, విబిఓలను నెట్వర్క్ లోకి తీసుకురా. అదే నెట్వర్క్ రిచ్. ఎంత నెట్వర్క్ ఉంటే మీరు అంత ధనవంతుడు అని అర్థం. ఇంకొక రకంగా చెప్పాలంటే మీకు ఎన్ని కనెక్షన్స్ ఉంటే మీరు ధనవంతులు అవడం అంత సులభం అవుతుంది. మీరు ఒక పని కోసం గవర్నమెంట్ ఆఫీస్ కు వెళ్ళారనుకోండి, అక్కడ మీ ఫ్రెండ్ కి ఫ్రెండ్ పని చేస్తున్నాడు అనుకోండి, మీ పని తొందరగా అయిపోతుంది. మీరు ఒక గ్రామంలో ఉంటారనుకోండి, మీరు ప్రధానమంత్రిని కలవాలన్నా రాష్ట్రపతిని కలవాలన్నా కూడా మీకు సరైన 4 వ్యక్తులు పరిచయం ఉంటే చాలు, వారు మిమ్మల్ని అక్కడి దాకా తీసుకెళ్లగలరు. అలాగే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, అప్పుడు మీకు రకరకాల సమస్యలు ఎదురవుతాయి, మీకు రకరకాల సందేహాలు ఉంటాయి. అవన్నీ మీరు డాట్స్ అని అనుకుంటే వాటన్నిటిని కలిపి ఒక ఫైనల్ షేప్ తయారు కావాలంటే మీకు మంచి నెట్వర్క్ ఉంటేనే అది సాధ్యపడుతుంది. అర్థమైందా? ఇండస్ట్రీలో నీకు నెట్వర్క్ ఉంటే తప్ప నువ్వు నెట్వర్క్ రిచ్ కాదు. నెట్వర్క్ రిచ్ ఉంటే టైం రిచ్, నెట్వర్క్ రిచ్ ఉంటే మనీ రిచ్, నెట్వర్క్ రిచ్ ఉంటే హెల్త్ రిచ్. అయిపోయిందా? నెట్వర్క్ ద్వారా ఇన్ని రకాల రిచ్ కావచ్చు. మనం నెట్వర్క్ ను రిచ్ కాకుండా మనం ఒక్కలమే కష్టపడేది ఎన్నటికి కూడా ప్రమాదమే. నెట్వర్క్ అనగానే మీ టైం అంతా వేస్ట్ చేసే మీ ఫ్రెండ్స్, తాగడానికి మాత్రమే వచ్చే తాగుబోతు ఫ్రెండ్స్, ఇంకా మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి మాత్రమే ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు, వీరు కాదు నెట్వర్క్ అంటే. నెట్వర్క్ అంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ప్రొఫెషన్ పరంగా ఉపయోగపడే మీ ఫ్రెండ్స్, మీతో పాటు రోజు వాకింగ్ చేసేవాళ్ళు, మీ కాలనీ అసోసియేషన్ మెంబర్స్, మీ ఎంప్లాయీస్ అసోసియేషన్ మెంబర్స్, మీ కులానికి సంబంధించినటువంటి అసోసియేషన్స్, ఇలాంటి వాళ్ళతో గనుక మీరు ఒక నెట్వర్క్ లో ఉన్నట్టయితే మీరు నిజంగా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఇక ఆరవది అతి ముఖ్యం. ఇక్కడ ఏం నెట్వర్క్ ఉండాలి సార్? వెల్నెస్ నెట్వర్క్ పీపుల్, ఆపర్చునిటీ నెట్వర్క్ విబిఓస్. ఈ 2 రకాల పల్స్ నెట్వర్క్, పల్స్ కావాలనే వెల్నెస్ నెట్వర్కర్స్, ఐ కాఫీ నెట్వర్క్, ఐ కాఫీ తాగే నెట్వర్క్ పీపుల్, ఐ గ్లో తాగే నెట్వర్క్ పీపుల్, ఐ స్లిమ్ తీసుకునే నెట్వర్క్ పీపుల్, ఐ కేర్ తీసుకునే నెట్వర్క్ పీపుల్. వెల్నెస్ నెట్వర్క్ నీకెంత? ఇల్నెస్ నెట్వర్క్ వద్దు మనకు, నో యూజ్. తాగుబోతు వ్యవహారం, మంచి చెడు లొల్లి, పంచాయతీలు. నేను అన్ని ఫంక్షన్లు పోతా, నన్ను అందరు పిలుస్తారు. నీకున్న నెట్వర్క్ ఏంది? నీ టైం తినే నెట్వర్క్ అది, నీ డబ్బుకు ఖర్చు అయ్యే నెట్వర్క్ అది, నీకు ఆనందం హ్యాపీనెస్ ఇవ్వని నెట్వర్క్ అది. ఈ నెట్వర్క్ ఉందా చూడు. కాబట్టి నెట్వర్క్ అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమై ఉంటది. ఇక ఆరో రకమైన సంపద చెప్తున్నాడు రిచ్. స్కిల్ రిచ్. ఏఆర్ రెహమాన్ ఇది చాలా ఇంపార్టెంట్ మనందరికి. నువ్వు స్కిల్ రిచ్ అయితివి అంటే ప్రజెంటేషన్ రావటం నీకు స్కిల్, ప్రొడక్ట్స్ గురించి చెప్పటం నీ స్కిల్, కౌన్సిలింగ్ చేయటం నీ స్కిల్, టీమ్ తో మాట్లాడటం స్కిల్, సేల్స్ రిటైలింగ్ చేయటం స్కిల్,
ప్రమోషన్ చేయటం స్కిల్, తర్వాత రిటైలింగ్ రిక్రూట్మెంట్ చేయటం నీ స్కిల్ అండి. స్కిల్ రిచ్ కా నువ్వు అన్ని రకాల రిచ్ అయినట్టే. నీ దగ్గర అన్ని ఊడిపోయినా ఏం లేకున్నా నువ్వు వేరే ఎక్కడికో పో, నీకు పాట పాడటం వచ్చా, మాట్లాడటం వచ్చా, అమ్మటం వచ్చా, అట్లా ఆ స్కిల్ ఎవడు దొంగిలించలేడుగా, ఆడక్కడ సంపద సృష్టిస్తాడు పోయి. ఇక్కడ చూడండి, స్కిల్ రిచ్ అయ్యే పీపుల్ కు ఎంత గొప్ప అవకాశాలు ఉన్నాయో చూడండి. మనం లేదా చంద్రబోసుని గారిని పట్టుకొని వారి దగ్గర ఉన్న డబ్బంతా దోచుకోండి, వారిని జీరో చేసేయండి, ఆ తర్వాత వదిలేయండి. 1 సంవత్సరం తర్వాత చూడండి, వారు తిరిగి తమ డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఎందుకంటే వారు స్కిల్ రిచ్ కాబట్టి. మీ దగ్గర స్కిల్ ఉందనుకోండి, మీరు ఎప్పుడైనా ఏదైనా జీరో నుండి స్టార్ట్ చేయవచ్చు, అద్భుతాలు సృష్టించవచ్చు. మీరు రోజు వార్తలు చూస్తూ ఉంటారు, డిగ్రీలు పీజీలు చదివి గవర్నమెంట్ ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకునే వాళ్ళ గురించి. దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటి అంటే, వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి తగ్గుతూ ఉంటాయి కానీ ఎప్పటికీ పెరగవు అన్న విషయం తెలియకపోవడం. ఇంకొకటి, ప్రైవేట్ సెక్టార్ లో లక్షల కొద్ది ఉద్యోగాలు, లక్షల కొద్ది జీతాలు ఉంటాయి అన్న విషయం కూడా తెలియకపోవడం. అవి తెలిస్తే వారు తమ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడంపై దృష్టి పెట్టేవారు. గ్లోబలైజేషన్ తర్వాత మారిన పరిస్థితులకు అద్దం పడుతూ మన కేంద్ర ప్రభుత్వం కూడా మొన్నటి బడ్జెట్ లో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఫండ్స్ కేటాయించింది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా యువతలో స్కిల్స్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు. అది మీరు గమనిస్తే మీకు విషయం అర్థమవుతుంది. మరి స్కిల్ ఉంటే ఏం జరుగుతుంది అంటే, మీరు మీ స్కిల్ ని డబ్బుగా కన్వర్ట్ చేయవచ్చు, హెల్త్ గా కన్వర్ట్ చేయవచ్చు, ఎక్కువ ఫ్రీ టైం పొందవచ్చు, అంటే తక్కువ టైంలో ఎక్కువ పనులు చేయవచ్చు, ఇంకా ఇతరులతో ఎక్కువ పని చేయించవచ్చు. మొత్తానికి చెప్పాలంటే మీ స్కిల్ ని ఎప్పుడైనా ఎలాగైనా వెల్త్ గా కన్వర్ట్ చేయవచ్చు. అందుకే మీరు స్కిల్ రీచ్ అయి ఉండాలి. ఇక 7వ, మీకు ప్రజెంటేషన్ స్కిల్ వచ్చిందా, ఒక రిక్రూట్మెంట్ అన్న వస్తుంది, ఒక రిటైలింగ్ అన్న జరుగుతుంది, మనీ క్రియేషన్ అయిందిగా. నీకు కమ్యూనికేషన్ స్కిల్ ఉందా, ఏ వ్యక్తితోటైనా కనెక్ట్ అయ్యేటట్టుగా కన్వర్జేషన్ చేయగలం, అంతేగా. సో ప్రమోట్ చేయటం, పీపుల్ తో ఎక్కువగా సంబంధాలు ఉన్నాయా, ప్రోగ్రామ్స్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తావు, ప్రమోషన్ స్కిల్ ఉన్నట్టేగా. ఓ ఆర్గనైజేషన్ జూమ్ ఆర్గనైజ్ చేస్తావు, జూమ్ లో ఇట్లా నేనున్నా, నాకు ఆర్గనైజేషన్ స్కిల్, అట్లా ప్రమోషన్ స్కిల్, పీపుల్ ని ప్రమోట్ చేయటం. ప్రజెంటేషన్ స్కిల్, నేను వివా ఆపర్చునిటీని ప్రజెంట్ చేయటం. రిటైలింగ్ స్కిల్, నేను రిటైల్ చేయటం. రిక్రూట్మెంట్ స్కిల్, రిక్రూట్మెంట్ చేయటం. ఈ 5 రకాల స్కిల్స్ నిన్ను ఇన్ని రకాల రిచ్ గా తయారు చేస్తుందండి. మీరు ఇవి రాకుంటే, అంటే సర్టిఫికేట్ అర్హత ఉంది తప్ప యోగ్యత లేదు, నాకు దానికి తగ్గ యోగ్యత అర్హత స్కిల్ లేదు. ఇంగ్లీష్ లో నేను ఎంఏ, కానీ ఇంగ్లీష్ లో ఒక లెటర్ రాయలేను, ఒక ముక్క మాట్లాడలేను, ఒక ప్రజెంటేషన్ ఇవ్వలేనంటే నాకు స్కిల్ ఉన్నట్ట? అంతే కదా. సర్టిఫికెట్ ఉంది కానీ దానికి తగ్గ యోగ్యత అర్హత, యోగ్యత నేను చదువుకున్న కావచ్చు, అర్హత కానీ దానికి సంబంధించిన స్కిల్ ఉన్నప్పుడే అర్హత ఉన్నట్టు. నువ్వు ఇండస్ట్రీలో ఐడి చేసినావు, ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటరు, కానీ ఒక ప్రజెంటేషన్ రాదే. ఒక మన ప్రజెంటేషనే కాదు, ఏదైనా ఒక రిటైలింగ్ ప్రోడక్ట్ రిటైల్ చేయట్లేవంటే నువ్వు విబిఓ అయి నీకు ఏం స్కిల్ ఉన్నట్టు? నీకు స్కిల్ లేని విబిఓ. రిక్రూట్మెంట్ చేయట్లేము, ఆ రిక్రూట్మెంట్ స్కిల్ లేదు కాబట్టి నువ్వు హ్యాండిక్యాప్డ్ డిస్ట్రిబ్యూటరే తప్ప ఇండిపెండెంట్ గా నువ్వు స్కిల్ఫుల్ డిస్ట్రిబ్యూటర్ కాదు. ఇలా మీరు తెలుసుకోవాల్సిన సత్యం అది. స్కిల్ రిచ్ గా అండి, ఇండస్ట్రీ వివాలో మీరు సక్సెస్ కావాలంటే స్కిల్ రిచ్ అవుతారు తప్ప ఇంకో రిచ్ కాలేరు. మీరు క్యాష్ రిచ్ కాలేరు, టైం రిచ్ కాలేరు, హెల్త్ రిచ్ కాలేరు, తర్వాత ఇంకా వెల్త్ రిచ్ కూడా కాలేరు. కాబట్టి మీరు మనం అర్థం చేసుకోవాల్సింది, స్కిల్ రిచ్ అయ్యామా ఖచ్చితంగా మనము ఎక్కడికైనా వెళ్ళొచ్చు.
రెండవది ఫ్రీడమ్ రిచ్. మీరు చాలా మంది జాబ్ చేస్తూ ఉండవచ్చు, ఉద్యోగాలు చేస్తూ ఉండవచ్చు. అయితే మీరు ఒక విషయం చెప్పండి, మీరు ఏ రోజు అనుకుంటే ఆ రోజు అన్ని పనులు మానేసి ఇంట్లో కూర్చోగలరా? మీ ఇష్టం ఉన్నప్పుడే పని చేస్తూ, మీ ఇష్టం ఉన్నప్పుడు పడుకుంటూ, మీ ఇష్టం ఉన్నప్పుడే ఆఫీస్ కు వెళ్ళగలరా? సమ్మర్ హాలిడేస్ లో లేదంటే సండేలో కాకుండా మీరు మీకు ఇష్టమైన రోజు ఏవైనా టూర్లకు వెళ్ళగలరా? మీరు అలా వెళ్ళగలరు అంటే మీరు ఫ్రీడమ్ రిచ్ అని చెప్పవచ్చు, అంటే స్వేచ్ఛ ధనవంతుడు. ఇక చివరిది 8వది మైండ్ సెట్ రిచ్, అంటే 7వది ఏం చెప్పిండు? ఫ్రీడమ్ రిచ్. నీకు ఎంత ఫ్రీడమ్ ఉంది? మనీ ఫ్రీడమ్ ఎంత ఉంది? టైం ఫ్రీడమ్ ఎంత ఉంది? భయంగానే ఒక పూట రండి అంటే రారు కదా. నాకు సెలవు లేదు సార్ అంట, నాకు మనీ, నాకు టైం లేదు సార్ అంట, టైం లేదంట కదా. అంటే నీ కోసం, నీ ఆనందం కోసం, నీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం నువ్వు ఒక గంట టైం గడపలేని ఫ్రీడమ్ లేకపోతే నువ్వు ఫ్రీడమ్ రిచ్ ఎట్లా? నాకు డబ్బులు ఉన్నాయండి కానీ టైం లేదు, నా కుటుంబంతో గడపడానికి టైం లేదు కథ. నీకు ఫ్రీడమ్ రిచ్ కాదు. నువ్వు మనీ లేని మనీ రిచ్ కాదు. నీ చేతిలో ఖర్చు పెట్టాలి, అవసరాలకు అప్పుల కోసం తిరుగుతున్నావు, నువ్వు మనీ రిచ్ కాదు. నువ్వు ఎవరితో మాట్లాడి కన్విన్స్ చేసి వర్క్ చేయించలేకపోతున్నావు అంటే నువ్వు స్కిల్ రిచ్ కాదు, మనీ రిచ్ కాదు. నీకు ఆరోగ్యం లేదు, ఎప్పుడు బాధలు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు, ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్, నువ్వు హెల్త్ రిచ్ కాదు. ఫ్రీడమ్ రిచ్, టైం రిచ్, హెల్త్ రిచ్, మనీ రిచ్, స్కిల్ రిచ్. ఈ రిచ్ నువ్వు దేంట్లో రిచ్? నీకు ఏ రిచ్ ఉంది? మీరు అర్థం చేసుకోవాల్సింది లాస్ట్ది చెప్తున్నాడు. నన్ను లాస్ట్ రిచ్ ఏందో చూద్దాం. మైండ్ సెట్ రిచ్. ఇదన్నా ఉందా? మైండ్ సెట్ అన్నా నువ్వు రిచ్ గా మంచి ఆలోచనతో సంపద. మీకు ఒక విషయం తెలుసు లేదో, ఏదైనా ఇల్లు గాని లేకపోతే ఇంకా ఏదైనా కట్టడం అంటే అపార్ట్మెంట్లు, ప్రాజెక్టులు ఏవైనా గానీ 2 సార్లు కట్టబడతాయి. మొదటిసారిగా మనిషి మెదడులో అంటే ఒక కట్టడాన్ని ముందే ఊహించుకోవడం ద్వారా, రెండవసారి ఫిజికల్ గా కట్టడం అంటే సిమెంట్, ఇసుక ఇవన్నీ కలిపి కట్టడం అన్నమాట. అదే మాదిరిగా మీరు ధనవంతులు కావాలంటే మొదటగా మీరు మెంటల్ గా ధనవంతులు అవ్వాలి. అప్పుడే మీరు ఫిజికల్ గా కూడా ధనవంతులు కాగలుగుతారు. మనం ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పుకున్నట్లు, మీకు పూర్ మైండ్ సెట్ ఉన్నట్లయితే మీరు ఎప్పటికీ ధనవంతులు కాలేరు. పొరపాటున అయినా కూడా త్వరలోనే మీరు బ్యాక్ టు జీరో కావడం ఖాయం. రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్ గురించి మన ఛానల్ లోనే ఒక వీడియో ఉంది, డీటెయిల్డ్ గా చాలా ఎగ్జాంపుల్స్ సహా. పూర్ మైండ్ సెట్ ఉన్నవారు తమ గ్రామాన్ని గాని తమ ఊరిని గాని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళరు. వారు తమ ఊళ్ళోనే చదువుకొని, అక్కడే పని చేస్తూ, అక్కడే పెళ్లి చేసుకొని, పిల్లలకు కూడా అక్కడే పెళ్లి చేసి, చివరికి వారు ఒక అందమైన ప్రపంచాన్ని చూడకుండానే అక్కడే మరణిస్తారు. మీరు ఆ వీడియోను తప్పకుండా చూడండి, దాని లింక్ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాం. అలాగే మీకు ఇంకొక విషయం కూడా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ రవిశంకర్ గారు చెప్పేదాని ప్రకారం మీకు మీరు ఉన్నదానితో ఆనందంగా ఇంకా సంతృప్తిగా ఉండాలి. అప్పుడు బయటి పరిస్థితుల ప్రభావం మీపై పడదు. అంటే మీరు బయటి విజయాల ద్వారా కాకుండా ముందుగా అంతర్గతంగా విజయాన్ని సాధించాలి, అంటే అంతర్గత సంతోషాన్ని పొందాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్. ఇప్పుడు మైండ్ రిచ్, నువ్వు నీ ఆలోచనలో ధనవంతుడు, ఆచరణలో డబ్బు లేదని పేదోడిగా అనుకుంటున్నావు. నువ్వు ఆలోచనలో కూడా పేదవానిగా ఉంటున్నావా? ఎట్లా కాలం మారుతుంది? హైదరాబాదు సెకండ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ద ఇండియా అవుతుందట నిన్న సార్ చెప్పిన అర్చేత్ సార్. మరి ఇలాంటి దానికి నార్త్ ఇండియన్స్, ఢిల్లీలో ఉన్న వాళ్ళకు కోట్ల రూపాయలు ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి, మాకు ఆడ బతకడానికి గాలి లేదు, మాకు చక్కగా జీవితం లేదు, అనారోగ్యం ఉంది, మేము ఎక్కడికైనా పోయి సెటిల్ కావాలని చూస్తున్నారు. దానికి హైదరాబాద్ బెస్ట్ ప్లేస్ అని డిసైడ్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ సెకండ్ క్యాపిటల్ చేయబోతుంది. అంటే రేపు అందరూ కుప్పలు కుప్పలుగా హైదరాబాద్ వస్తారు. మరి అలాంటి హైదరాబాద్ ఎట్లా మారుతుంది? పీపుల్ టేస్ట్ ఎట్లా మారుతుంది? అభిరుచులు ఎట్లా మారుతున్నాయి? ఈ హైదరాబాద్ లాంటి దాంట్లో నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? మరి నీకు ఒక ఇల్లు ఉండాలి, నీ పిల్లలు మంచిగా చదువుకొని సెటిల్ కావాలి కదా. నీ పిల్లలు చదువుకొని సెటిల్ కావాలి. కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
అందరూ మారేంత వరకు అప్డేట్ కాకుండా ఉంటే కొడాక్ లాగా నోకియా ఫోన్ లాగా మనం మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్డేట్ కాకపోతే అవుట్డేట్ కావటం ఖాయం. మరి అవుట్డేట్ కావద్దు అంటే అప్డేట్ కావాలంటే మైండ్ సెట్ అంటే మన ఆలోచన విధానం మారాలి. మైండ్ సెట్ అంటే నువ్వు ఆలోచించే విధానం మార్చుకోవాలి. నువ్వు మైండ్ రిచ్ అంటే నీ ఆలోచనలో రిచ్నెస్ కనపడాలి. రిచ్నెస్ కలవాలి అంటే ఏంది? నీ పిల్లలకు డబ్బులు అవసరం అయితే ఫీజులు కట్టడానికి నువ్వు అప్పుల కూరుకు బాధలు పడా, పైసలు ఇస్తలేడనా, మరి నువ్వు నీ ఆలోచనలో లోపమే కదా. ఏం లేకున్నా కూడా అన్ని ఉన్నట్టు మనం కాలం గడపటం వల్ల మనం నష్టపోతున్నాం కదా. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఇండస్ వివా ఈజ్ ద ఎక్సలెంట్. లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో 84 VBOs, రైట్ ఆర్గనైజేషన్ లో 84 VBOs కనుక ఉంటే 84 VBOs ఇంటూ 300 PV ఎంతండి? 25,200 PV. 25,200 PV సీలింగ్ అంటే నువ్వు బ్లాక్ డైమండ్ తో సమానమైన ఇన్కమ్ తీసుకునే ఒక ఆపర్చునిటీని మీరు తక్కువ అంచనా వేయకండి. దీన్ని బాగా అర్థం చేసుకోండి. మైండ్ రిచ్ గా ఆలోచిద్దాం. సార్ నేను ఈ 2025లో ఇయర్ ఆఫ్ ఎక్స్పాన్షన్ లో నెట్వర్క్ ఎక్స్పాన్షన్, నెట్వర్క్ పరంగా రిచ్ కావాలి. సార్ నీకు తెలివి ఉంది, మాట్లాడతావు, నీకు జ్ఞానం ఉంది, చదువు ఉంది, అన్ని ఉన్నాయి, కానీ నెట్వర్క్ ఏది? నువ్వు నెట్వర్క్ పరంగా రిచ్ కాకపోతే మిగతాయి రావు. స్కిల్ రిచ్ కాకపోతే మిగతాయి ఉండవు. నెట్వర్క్ రిచ్, మైండ్ సెట్ రిచ్, స్కిల్ రిచ్, ఈ మిగతా అన్ని ఆస్తులు వస్తాయి. ఇది మీరు తెలుసుకున్నటువంటి అంశం, రహస్యం. నిన్న చెప్పింది అంటే కంపెనీ వాళ్ళు నిన్న అర్చిత్ సార్ కావచ్చు, ఎవ్వరు చెప్పినా ఒక్కరన్న ప్రోడక్ట్ గురించి ఒక్క నిమిషం చెప్పలే. నేను ఆశ్చర్యపోయినా. ప్రోడక్ట్ గురించి మేం చెప్పాల్సిన అవసరం లేదు. R&D చెప్పింది, సర్టిఫికేట్స్, ఆయుష్ ప్రీమియం సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అని ఆయుష్ డిపార్ట్మెంట్ చెప్పింది, సైంటిస్టుల బృందం చెప్పింది, క్లినికల్ ట్రయల్స్ చెప్పినాయి, US FDA చెప్పింది, తాగిన వాళ్ళు చెప్తున్నారు. ఇంకా నేను స్టాండర్డ్స్ ఇట్లా అట్లా అని ప్రొడక్ట్స్ సూపర్ డూపర్ అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఈ ప్రొడక్ట్స్ అందరికీ ఎక్కువ మందికి అందే విధంగా నెట్వర్క్ కోసం మీరు ఆలోచించండి. నెట్వర్క్ ని ఎట్లా డెవలప్ చేసుకుందాం అనేదే నేను చెప్తా అని చెప్పారు నిన్న. ఎక్స్పాన్షన్ జరగాలి. నెట్వర్క్ పరంగా ఎక్స్పాన్షన్, రిటైల్ పరంగా ఎక్స్పాన్షన్, హెల్త్ పరంగా ఎక్స్పాన్షన్, మనీ పరంగా ఎక్స్పాన్షన్, టీమ్ పరంగా ఎక్స్పాన్షన్ చేయటమే 2025 లక్ష్యం. మీరు చేస్తే అవుతారు. ఏం చేయాలి సార్? రోజు మీట్ ద పీపుల్, టాక్ టు ద పీపుల్, టాక్ టు ద పీపుల్, టాక్ టు ద పీపుల్. ఎవరికి హెల్త్ కావాలనో వాళ్ళతో మాట్లాడటం, ఎవరికి పల్స్ కావాలనో వాళ్ళకి పల్స్ చేరేటట్టు చేయటం, ఎవరికి ఆపర్చునిటీ కావాలో వాళ్ళకి రిక్రూట్మెంట్, రిటైల్ రిక్రూట్. ఇదే సత్యం. నువ్వు ఎట్లా చేస్తావో స్కిల్ఫుల్ గా. నెట్వర్క్ 84 పీపుల్ లెఫ్ట్, 84 పీపుల్ రైట్. నువ్వు 2025 ఎండ్ అయ్యే వరకు నువ్వు VBO తయారు చేసుకోమని చెప్పారు. ఇది రహస్యం మీరు. కాబట్టి ఇదందరూ కూడా మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నా. ఎంతమంది విన్నారో ఈ వీడియోను, నా విశ్లేషణను, నా అంశాన్ని మరి మీకే తెలవాలి. మీరు పార్టిసిపేట్ అయ్యే వాళ్ళు విన్నాం సార్, అర్థమైంది సార్ అంటే మీరు 1 minute 2 minute ఎవరైనా మనం షేరింగ్ ఇవ్వచ్చు. తర్వాత మనం ఇది క్లోజ్ చేద్దాం. వెల్కమ్ డాక్టర్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్. నేను కొంచెం క్లినిక్ లో ఉన్నాను, అందుకే ఫస్ట్ ఒక 10-15 minutes రాసుకోలేదు సార్, బట్ వింటూనే ఉన్నాను. నిజంగా సార్ ఈరోజు నిన్న అక్కడికి వెళ్ళి రావడం, అక్కడ జరిగిన సబ్జెక్ట్ అక్కడికి రాని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది చాలా మా అదృష్టం సార్. నేను కొన్ని కారణాల వల్ల మేము రాలేకపోయాము. సో రాకపోయినా కానీ అక్కడ ఏం జరిగిందో మీ ద్వారా తెలుసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సీనియర్స్ మన బ్లాక్ డైమండ్స్ కేవీఎన్ సార్ అన్నారు చూడండి, మీరు కొన్ని పాయింట్లు నేను చెప్పి అందరితో షేర్ చేసుకుంటాను. నాకు నచ్చిన పాయింట్లు 84 రైట్ 84 లెఫ్ట్ 84 ఇది పట్టుకుంటే మనకి క్రియేట్ చేసుకుంటే సీలింగ్ ఇచ్చింది.
ఇంకంతే, ఏం చేయొద్దు. దానికి రీజన్ ఏంటంటే ఇందాక రామారావు సార్ టైప్ చేశారు, టాక్ టు ద పీపుల్, టాక్ టు ద పీపుల్, టాక్ టు ద పీపుల్. ఎస్, ఇంకెంతకన్నా మనకు వేరే పని, ఆ పని చేసుకుంటే అన్ని సక్సెస్ అవుతాయి అని చెప్పారు. ఈరోజు గోల్డెన్ వర్డ్స్ లో అచ్యుత్ రమేష్ సార్ ఇలా కష్టపడితే 1.2 crores, 1,20,00,000 వరకు సంపాదించుకోవచ్చు. ఆయనకి ఎన్ని ఎకరాల తోటలు ఉన్నా, ఎంత బిల్డింగ్ ఉన్నా కానీ ఆయన ఏది డిసైడ్ చేసుకోలేదు. ఓన్లీ నెట్వర్క్ బిజినెస్ డెవలప్ చేసుకున్నాడు. ఆయన దాని మీద నమ్ముకున్నాడు. ఈ రోజు 1,20,00,000 సంపాదించుకుంటున్నాడు. అది గొప్ప విషయం సార్. ప్రతి సంవత్సరానికి 1,20,00,000 సంపాదించుకుంటాడు. 1,20,00,000 మినిమం అలా సంపాదించుకుంటాడు సార్. చూడండి, మనకి లక్కీ మనీ అంట, చూడండి, లక్కీ మనీ అంటే లాటరీనో లంచాలో, ఇది నిజమైన సంపాదన కాదు. అది మనం అందరినీ చూసి నిలబడదు. అది ఆయాచితంగా వచ్చింది ఏది నిలబడదంట సార్. అది సో అదొకటి ఉంది. మెయిన్ ఈ రోజు మనకు హెల్త్ రిచ్, వెల్త్ రిచ్, టైం రిచ్. నిజంగా సార్ ఇది ఒక్కొక్కళ్ళు రియలైజ్ అయితే ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మనం ఫిజికల్ గా, మెంటల్ గా, హెల్త్ గా, సోషల్ గా, ఫైనాన్షియల్ గా, పీస్ఫుల్ గా మనం అన్ని ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా అన్నట్టు ఇందులో ప్రతి దాంట్లో మనం రీచ్ అవ్వమని కోరుకుంటున్నారు సార్. ఆటోమేటిక్ గా మనం రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎవరైనా మాట్లాడాలని కోరుకుంటున్నా. మోస్ట్ వెల్కమ్ సార్. ఇది రామారావు సార్ అందుబాటులో ఉన్నారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ మ్యామ్. మోస్ట్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ సారీ, కొంచెం వీడియో ఆన్ చేసుకోలేను సార్. అయితే నిన్న చెప్పింది ఆల్రెడీ సార్ చెప్పడం, అండ్ నిజంగా మనీ క్రియేషన్ సార్. ఈ రోజు ఇప్పుడు వేసిన వీడియో కూడా రిచ్ ఎందులో అనేది. సో ఇందులో నిన్న సార్ నిజం చెప్తున్నాను, ఎవ్రీ మీటే కదా, ఏముంది అదే బ్లాక్ డైమండ్స్ ముగ్గురు ఎప్పుడు చూస్తున్నాం కదా అని అనుకుని ఉంటే మాత్రం, నిన్న కనుక రాకపోయి ఉంటే మాత్రం అసలు వేరే లెవెల్ సార్ సెషన్. ఎందుకు కావాలి అని అంటే, ప్రతి మనిషికి బూస్టింగ్ చాలా ఇంపార్టెంట్ సార్. మనం ఏం చేయాలి, ఏం కావాలి అనేది తెలియాలన్నప్పుడు అప్పుడప్పుడు మన ఉన్న పరిస్థితులలో అన్ని మర్చిపోతూ ఉంటాం. ఇది వాస్తవం, అందరం అంతే. కానీ మనం మళ్ళీ మన దారిలో వెళ్ళాలి, ఏదైనా కావాలి అన్నప్పుడు ఇలాంటి మీట్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా కావాల్సిందే సార్. ఇందులో మెయిన్ పాయింట్స్ బాగా నచ్చింది ఏంటంటే సార్, నిన్న అచ్యుత్ సార్ దగ్గర బాగా ఇన్స్పైర్ అయిన విషయం ఏంటంటే, హీఈస్ బోర్న్ రిచ్. ఆయన ముందు నుండే రిచ్చే, అలా ఫాదర్ ని కోల్పోయినా కూడా గోల్డెన్ స్పూనే. నిన్న 600 మందితో వాళ్ళ ఇంట్లో టెంపుల్ ఉందంట సార్. యాక్చువల్లీ చాలా పాతకాలపు ఇల్లు, వాళ్ళ ఇంట్లో టెంపుల్ ఉంది. అందులో పూజ ఉందంట 600 people తోని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోని. సో వాళ్ళ మదర్ అన్నారంట, కనీసం ఈ రోజైనా ఇంట్లో ఉండు బాబు అని అడిగారంట. అప్పుడు సార్ అన్నాడంట, నాకు బ్లెస్సింగ్స్ ఆల్వేస్ ఉన్నాయి దేవుడివి. అసలు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తాం, ఏదైనా లేకపోతే అడుగుతూ ఉంటాం. అలాంటివన్నీ దేవుడు ఇచ్చి, నీ కార్యక్రమం ఇది, నువ్వు ఈ పని చేయని చెప్పేసి దేవుడు అన్ని విధాలుగా ఇచ్చినప్పుడు, నాకు ఆ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయమ్మా. నాకు మనీ అనేది కావాలి, మన లైఫ్ ఇదే లీడ్ చేయాలి అని అంటే, మనం ఇలాగే ఉండాలి అంటే ఖచ్చితంగా నేను హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ వెళ్తే నాలాగా కావాల్సిన వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు. సో నా కోసం వేచి చూసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం నేను ఉండాలి అని చెప్పేసి నిన్న సార్ రావడం జరిగింది. యాక్చువల్లీ సార్ పొజిషన్ లో ఎవరైనా ఉన్నా సార్, ఆల్రెడీ రిచ్, బ్లాక్ డైమండ్ అన్నీ ఉన్నాయి. నేను పోకపోతే ఏముంది, ఆ ఉన్న బ్లాక్ డైమండ్స్ చెప్పుకుంటారు కదా అనే మైండ్ సెట్ ఉంటుంది, ఇది వాస్తవం. కానీ సార్ నిన్న మనందరి కోసము ప్రోగ్రామ్ కి రావడం జరిగింది సార్. ఇదొకటి అయితే, రెండో పాయింట్, ఆర్టీపీ లో జరిగినప్పుడు కూడా సార్, ఆ రోజు ఓనము వాళ్ళకి చాలా వెరీ 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 స్పెషల్ ఫెస్టివల్. ఆ రోజు కూడా సార్ ఆర్టీపీలోనే ఉన్నారు సార్. ఫ్యామిలీ అంతా వెయిట్ చేస్తుంది. సార్కి వచ్చేసి కూడా 14 years బాబు, తర్వాత మళ్ళీ చిన్న బాబు ఉన్నాడు 3 years బాబే. సో అయినా కూడా అక్కడ కాకుండా ఇక్కడ స్పెండ్ చేయడానికి అని అంటే, ఆయన కమిట్మెంట్ ఏదైతే ఉందో, ఆయన కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో, ఫోకస్ ఏదైతే ఉందో, అండ్ ఆయనకి ఒక క్లారిటీ ఉంది సార్. ఆయనకి ఏం కావాలి, ఏం చేయాలనే క్లారిటీ ఉంది. సో ఆ పాయింట్స్ అయితే నాకు నిజంగా సార్ నిన్న ఎక్సలెంట్ అనిపించింది. ఇంకొకటి ఏంటి అంటే సార్, మన కేవీఎన్ సార్ మాట్లాడేటప్పుడు కూడా మనం అనుకుంటాం సార్, వీళ్ళకి ఏంటి కోట్లు సంపాదించుకున్నారు, వీళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారని అంటే, నిన్న సార్ అన్న విషయంలో ఈ రోజుకి బ్లాక్ డైమండ్ అయినా మేము చెప్పిన వినని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ మాకు రిజెక్షన్స్ ఉన్నాయి. ఒకప్పుడు మీరిప్పుడు నేనున్నంత ఈజీ ఏం కాదు. చాలా అంటే ఎవరు పడని అవమానాలు పడేసి వచ్చాను నేను. ఒక టీచర్ గా నేను ఉన్నా కూడా
మంచి పొజిషన్లు ఉన్నా అన్ని తొడిదొడుకులు వదులుకొనే వచ్చాను, చూసే వచ్చాను. సో అలా బావమరిది గారు అంటే సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఎవరైతే డాక్టర్ అయినా, సో ఆయన ఈ రోజుకి కూడా ప్రొడక్ట్స్ వాడాడు, ప్రొడక్ట్స్ తాగాడు అండ్ ప్రొడక్ట్స్ ప్రమోషన్ చేయడు. రీజన్ ఏంటంటే ఆయన హాస్పిటల్ పడిపోతుంది, కస్టమర్స్ రారు, అంటే ఎవరి ఈగోలు వాళ్ళకు ఉన్నాయి సార్, అంతే. సో ఇక్కడ కంపెనీ బ్యాడ్ అని కాదు, ప్రొడక్ట్స్ బ్యాడ్ అని కాదు, నథింగ్. ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సిస్టెన్స్ ఉంటుంది, వాళ్ళు చూసే ఆలోచనలు వేరుగా ఉన్నాయి. సో సార్ అలా చెప్పారనమాట. సో అందరికి అన్నీ ఉంటాయి, మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పాయింట్ సార్, అచ్యుత్ సార్ చెప్పిన దాంట్లో ఫైనల్ గా ఒక పాయింట్ చెప్పారు సార్, టీమ్స్ కి మధ్య సార్, అది ఏ టీం అయినా సరే, అది అప్లైనా టీమ్ అసోసియేట్స్ ఎవరైనా సరే, మనకి ఈగో ఉందా, లేదంటే మనకు ఒకరికొకరం పడట్లేమా, లేదంటే ఒకరికొకరం నచ్చట్లేమా, లేకపోతే ఇష్టం లేదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక 3 సంవత్సరాలు అన్ని తీసి పక్కన పెట్టి టుగెదర్ వర్క్ చేయండి. మనకి లాస్ట్ ఇయర్ కావాల్సింది ఏంటి, ఐ క్రేజీ అబౌట్ మనీ అన్నాడు సార్. మనీ అంటే పిచ్చి, మనీ ఉంటే చాలు ఏదన్నా చేయొచ్చు, ఏదన్నా సాధించవచ్చు, ఏదైనా తెప్పించుకోవచ్చు. అర్చన మేడం అన్నారు కదా సార్, ఇలానే బతకాలి, ఎలా అయినా బతకాలి అంటే ఎలా అయినా బతకొచ్చు, కానీ ఇలానే బతకాలి అంటే దానికి తగ్గట్టుగా మనం వర్క్ చేయాలి. సో అచ్యుత్ సార్ నిన్న చెప్పంగానే నాకు అది చాలా బాగా అనిపించింది సార్. అంటే నిజంగానే కొన్ని తెలియక చేసే మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, మిస్కమ్యూనికేషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు గోల్ లాస్ట్ కి సెటిల్ అవ్వాలి, ఇన్కమ్ తెచ్చుకోవాలి, ఫ్యామిలీస్ బాగుండాలి, ఫ్యూచర్ జనరేషన్స్ బాగుండాలి అంటుంది. మరి దానికోసము మనము సంబంధం లేని విషయాలలో బ్రేకప్ అవుతూ మనకి కావాల్సిన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోకుండా ఎవరు లాస్ అంటే సెల్ఫ్ లాస్ సార్ ఇక్కడ. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ నేనే అంటాను సార్, నేను చేస్తే నారాయణ సార్కి వస్తుంది అని అన్నాను అనుకోండి సార్, నారాయణ సార్కి నేను లేకపోతే అదిగోండి డాక్టర్ సార్ ఉన్నారు, లేదంటే రామారావు సార్ ఉన్నారు, లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఉన్నారు, బికాస్ ఐఎమ్ నథింగ్, నేను ఒక పర్సన్ అంతే. కానీ అట్లా అనుకోని కనుక నేను బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను అనుకో, సెల్ఫ్ లాస్ నాకే, బికాస్ నారాయణ సార్ చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు. ఇఫ్ ఇన్ కేసు 0 అయినా కూడా ఆయన మళ్ళీ వేరే వాళ్ళని క్రియేట్ చేసుకోగలుగుతాడు. అదే నేను అనుకోని ఆగిపోయాను అనుకోండి సార్, ముందుకు వెళ్ళడం కష్టం. సో ఏది ఉన్నట్టు టుగెదర్ వర్క్ చేయమని చెప్పారు సార్. నాకు ఈ వర్డ్ చాలా బాగా నచ్చింది సార్. వాయిస్ క్లియర్ ఉందా? ఉంది. క్లియర్ ఉంది మేడం. ఎస్ మేడం, క్లియర్ ఉంది, పర్ఫెక్ట్ మాట్లాడు. సో సార్ ఇవి ఈ వర్డ్స్ కొన్ని నిజంగా చెప్తున్నా సార్. ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న మూవీ గురించి మాట్లాడతాను సార్. లాస్ట్ అండ్ చాలా వరకు మొన్న ఈవెన్ అల్లు అర్జున్ గారి ఇష్యూ అయిపోయిన తర్వాత కూడా నాకు అనిపించింది, అంటే చాలా మంది కామెంట్స్ చదివాను సార్, పీపుల్ ఏమనుకుంటున్నారు అని చూసే దాంట్లో, అల్లు అర్జున్ ఎందుకు వచ్చాడు, లేకపోతే గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు, లేకపోతే పోలీస్ వాళ్ళు ఎందుకు సెక్యూరిటీ కాలేదు, అండ్ పిల్ల తల్లి కదా ఆమె ఎందుకు వచ్చింది ఫస్ట్ షోకి, ఇలాంటివే వచ్చినాయి తప్ప క్రౌడ్ ఎక్కువ ఉంది. అసలు పీపుల్ మనమే సరిగ్గా లేము, మనమే పరిగెత్తుకుంటూ పోయాము, మన వల్లనే ఒక బేబీ అండ్ ఒక మదర్ ప్రాణం అనేది ఆ రిస్క్ లో పడింది అనేది ఎవరు యాక్సెప్ట్ చేయలేదు సార్. సెల్ఫ్ యాక్సెప్ట్ అనేది లేదు. అండ్ రెండో థింగ్ ఏంటంటే సార్, ఈ విషయాన్ని ఆలోచిస్తే మళ్ళీ అందులో కామెంట్స్ లో చదివినప్పుడు అనిపించింది సార్, 100 రూపాయల టికెట్ 1000 రూపాయలు చేశారంట, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అంటే. అయితే అల్లు అర్జున్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది సార్, ఇఫ్ ఇన్ కేసు ఒక బిస్కెట్ 100 రూపాయలు అనుకోండి, దాన్ని 1000 రూపాయలు పెట్టి నేను చచ్చినా కొనను, నేను 100 రూపాయలకే కొంటా, నాకు ఆ మనీ క్యాలిక్యులేషన్ ఉంది, నేను 100కే కొంటా, నేను 1000కి ఎందుకు పెట్టాలి, అది అసలు అంత వర్తే కాదు అన్నప్పుడు, మరి మనం కూడా పీపుల్ 100 రూపాయల టికెట్ ని 1000 రూపాయలు పెట్టి ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళి వాళ్ళని రిచ్ చేస్తున్నాం, కానీ ఇక్కడ మనము లో అవుతున్నాము. సో అప్పుడు ఇప్పుడు నేను ఆ 100 1000 ఏదైనా సరే సార్, మనిషికి హెల్త్ కావాలి, వెల్త్ కావాలి, హ్యాపీనెస్ కావాలి, ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్ కావాల్సిందే సార్. లైఫే అది, పోవద్దు అని అనట్లేదు సార్. ఇప్పుడు నేను టికెట్ పెట్టి ప్రోగ్రామ్ కి రాలేనప్పుడు అదే టికెట్ పెట్టి సినిమాకి పోగలుగుతున్నా. అక్కడ నన్ను అల్లు అర్జున్ గారు క్వశ్చన్ చేయరు, కానీ ఇక్కడ నేను నారాయణ సార్ని క్వశ్చన్ చేస్తున్నా, ఏంది సార్ మీరు ఇంత పెట్టి రావాలంటారు, ఇట్లుంది ఏంది, అవసరమా అని అంటే, అక్కడ టికెట్ పెడితే అల్లు అర్జున్ రిచ్ అవుతారు, కానీ ఇక్కడ టికెట్ పెడితే నేను రిచ్ అయ్యే ఐడియాస్ వస్తాయి. హలో సార్. సో ఆ విధంగా ఏంటి అని అంటే, మళ్ళీ ఆ టికెట్ లో ఏంటంటే సార్, నాకు ఓన్లీ ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదు సార్. ఆ టికెట్ లో ఏమంటున్నారు, ఫుడ్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్,
బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ లేకపోయినా టీ ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి, ఫుడ్ లంచ్ ఉంది, అండ్ ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కాఫీ ఉంది, టీ ఉంది. అండ్ మోర్ ఓవర్ అంతకంటే ఎక్కువగా నేను పెట్టిన వర్తి దానికంటే కొన్ని లక్షలు పెట్టిన ట్రైనింగ్ లో ఇవ్వలేంది ఇక్కడ మనకి సెషన్ లో ఇస్తున్నారు ఫ్రీగా. సో అంటే నా కోసం నా మీద ఖర్చు పెట్టుకుంటుంది అనేది నిన్న చాలా అర్థమైంది. అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో ఉన్నాయి సార్, అంటే లేకపోతే మీకు సీనియర్స్ ని మేము అడగడం దాంట్లో తప్పులేదు, అది టుగెదర్ బికాస్ దిస్ కాన్సెప్ట్ ఈస్ విన్ టు విన్. సో ఖచ్చితంగా ఒకరికొకరం కలిసి చేసుకోవాల్సింది. అప్పుడు సార్ ఇది కాదు సార్ ఇది అని అడిగి అటెండ్ అవ్వాలి తప్ప దాన్ని బ్రేక్ చేయొద్దు అనేది ఒకటి నేర్చుకున్నాం సార్. నిన్న బ్రేక్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మళ్ళీ సేమ్ లైఫ్ స్టైల్, మళ్ళీ సేమ్ ఇక వివా ఇంతే, వివా మేము చేస్తామని అంటున్నాం కానీ కరెక్ట్ గా ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అంటే అర్లీ రిటైర్మెంట్ ఎలా కావాలి అనే గోల్ కి మాత్రం 100% రీచ్ అవ్వము. సో నిన్న రావడం వల్ల చాలా సార్ ఇంకా మోర్ ఉన్నాయి. సో టీమ్ మెంబర్స్ కూడా రెడీగా ఉన్నారు మీతో షేర్ చేసుకోవడానికి. ఇందాక సరళ మేడం వీడియో ఆన్ చేసుకున్నారు, స్కూల్కి వెళ్తారేమో, లేట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇలాంటి సెషన్స్ మాత్రం నేను మళ్ళీ చెప్తున్నాను సార్, డెఫినెట్లీ అన్ని అటెండ్ అవుతాం సార్, ఏదేమైనా సరే. అంటే లైక్ రానివ్వండి రానివ్వకపోండి, టీం ఉండనివ్వకపోండి, ఫస్ట్ మేము ఏం చేయాలో అది నేను చేస్తాను, దాని తర్వాత నేను నేచర్ కి ఇచ్చేస్తాను సార్. ఆటోమేటిక్ గా నాకు నేచర్ ఏది ఇవ్వాలో అది ఇచ్చేస్తుంది అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఒక షేరింగ్ ఉంది, అది నేను రేపు ఇస్తాను సార్, అది వండర్ఫుల్ షేరింగ్ సార్, స్టోర్లింగ్ ద్వారా, అది నేను రేపు చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెప్పారు మేడం. సరళ మేడం ఒకసారి మాట్లాడిన తర్వాత మీరు చెప్పిన పాయింట్ కూడా నేను మళ్ళీ రిపీట్ చేశాను. నిజంగా నన్ను రియలైజ్ చేశారు మేడం మీ స్పీచ్ వల్ల. నేను ఈ రోజు ఇప్పుడు నేను ఎందుకు రాలేదు అనేది కారణం నేను ఎత్తుకున్నాను, కానీ కారణం వెతుక్కోకూడదు, అది అది నిజంగా నేను రియలైజ్ అయ్యాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మోస్ట్ వెల్కమ్ సరళ మ్యామ్. Sir, good morning. Thank you for your warm invitation. Good morning to everyone. And excellent session, sir. Asalu first viva conclave achieve అవ్వాలి అంటే ఫస్ట్ మైండ్ సెట్ ఏముందంటే ఇప్పుడు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం, వివా కాన్క్లేవ్ కి 12 ప్రొడక్ట్స్ పెట్టి అచీవ్ అయ్యి అక్కడికి వెళ్ళి అంటే ఇబ్బందులు అయితే ఏమో అనుకున్నాం. కానీ నారాయణ సార్ ఎంకరేజ్ చేయడంతో మళ్ళీ రావడం జరిగింది. బట్ రాకపోయి ఉంటే చాలా మిస్ అయ్యే వాళ్ళం అనేది క్లియర్ గా అర్థమైంది సార్. ఎందుకనంటే అసలు వివా అంటే ఏంటి, వివాలో చేంజెస్ ఏమొచ్చాయి, మళ్ళీ లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి చేంజెస్ ఏంటి, క్లియర్ కంపెన్సేషన్ ప్లాన్. మనము వింటూ ఉంటేనే కంపెన్సేషన్ ప్లాన్ అనేది పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది సార్. ఒకసారి వింటే మాత్రం అర్థం అవ్వదు, మిస్టేక్ చేస్తా ఉంటాం. ఆ మిస్టేక్స్ వల్ల ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు టూర్ ది థై ప్రోగ్రామే ఉంది, థాయిలాండ్ అచీవ్ అయ్యామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అసలైంది తెలియక కొన్ని మిస్టేక్స్ చేసినప్పుడు అది ఫెయిల్ అయితే బాధ ఎలా ఉంటుంది అనేది అచీవ్ అయిన వాళ్ళకి తెలుస్తుంది, దానికి చేసిన గ్రౌండ్ లెవెల్ వర్క్ లో చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అంటే ముందుగా తెలుసుకొని మనము పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకని నిన్న కంపెన్సేషన్ ప్లాన్ చాలా క్లియర్ గా చెప్పారు. ఇంకా మనకు వచ్చిన క్వశ్చన్స్ కూడా అడగడంతో అక్కడ ఆన్సర్ ఇవ్వడం కానీ చాలా మంచి, అంటే ఒకవేళ రాకపోతే ఏం జరిగి ఉండేది అనేది నేను చెప్తున్నాను. చాలా మిస్ అయిపోయి ఉండేవాళ్ళం సార్. ఫర్ దట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నారాయణ సార్ ఫస్ట్. ఎందుకంటే రావాలమ్మా, కంపల్సరీ రావాలి. యాజ్ ఎ లీడర్ నువ్వు రాకపోతే నీ టీం కి నువ్వేం చెప్పుకోగలుగుతావని సార్ మాట్లాడడం జరిగింది. సో దానికోసమని ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే రావాలి అని చెప్పేసి వచ్చాము. ఇంకొకటి థ్యాంక్ యూ టు రంజిత్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రంజిత్ సారు కింద అంటే నా అసోసియేట్, నా టీం మెంబర్, కానీ నా డౌన్ లైన్ లో ఉన్న తను అసలు అట్లా కాదు మేడం, మీరు రాకపోతే ఎట్లా మేడం అని చెప్పేసి రావడము, ఒక ఫ్యామిలీకి ఒక అంటే బయట నుంచి బ్రదర్ వస్తే ఎలా ఉంటుందో అలా ఇంటికి రావడం, కలిసిపోవడం చాలా హ్యాపీ అనిపించింది. సో అందుకు సెకండ్ రీజన్ రంజిత్ సార్. అసలు నేను రాకుండా ఉంటే బాగుండదు మేడం, ఇంకొకసారి నేను మాట్లాడిన అట్లా ఆ విధంగా ఇచ్చేసి తీసుకొచ్చారు. కానీ చాలా మంచి సెషన్, మంచి ట్రైనింగ్ అనాలి చెప్పాలంటే. దాంట్లో మళ్ళీ కేవీఎన్ సార్ చెప్పడం ఏంటంటే సార్, రిక్రూట్మెంట్ ఎందుకు చేసుకోవాలి ఇండస్ట్రీ వాళ్ళ అనే క్వశ్చన్ అక్కడ రేజ్ చేసి, రిక్రూట్మెంట్ ఎందుకు చేసుకోవాలంటే మన బిజినెస్ ని గ్రో చేసుకోవడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇన్కమ్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, ఇంకా చెప్పాలంటే లీడర్స్ ని బిల్డ్ చేసుకోవడానికి, ఇంకా
మన టీమ్ లో స్టెబిలిటీ పెంచాలంటే మనము రిక్రూట్మెంట్ కంపల్సరీ. ఇంకా వేరే వాళ్ళని ఎంపవర్ చేయడానికి కూడా ఇది ఒక ఛాన్స్ అని చెప్పారు. ఇంకొకటి ఏం చెప్పారంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారంటే ఇండస్ట్రీ సైకిల్ మూవ్ అవ్వాలంటే 2 పెడల్స్, అది ఒకటి రీటైలింగ్, రిక్రూట్మెంట్. ఇవి 2 పెడల్స్ ఉంటేనే సైకిల్ ఇండస్ట్రీ అనే సైకిల్ మూవ్మెంట్ అనేది ఉంటుందని చెప్పి క్లియర్ కట్ గా చెప్పారు. ఇండస్ట్రీ కి హార్ట్ ఉండేదంటే రిక్రూట్మెంట్. ఇయర్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అని మన ఆ క్యాప్షన్ లోనే ఉంది. ఎక్స్పాన్షన్ ఎలా చేసుకోవాలంటే రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్. దీంట్లో రిక్రూట్మెంట్ చేసుకోవాలంటే ఏం చెయ్యాలి అనేది అర్చిత్ సార్ మళ్ళీ కనెక్ట్ చేశారు. సింపుల్ మంత్ర, టాక్ టు పీపుల్. ఒకటే మంత్ర చెప్పాడు అంత క్లాస్ లో, మొత్తం క్లాస్ లో సింపుల్ గా ఒకటే మంత్ర, టాక్ టు పీపుల్. ఏదో ఉట్టి మాటలు మాట్లాడే కన్నా ప్రోడక్ట్ గురించి మాట్లాడు, బిజినెస్ గురించి మాట్లాడు, ఇన్కమ్ గురించి మాట్లాడు. ఇలా టాక్ టు పీపుల్ అనే మంత్ర ఫాలో అయ్యి డైలీ అట్లీస్ట్ టీం అందరు కలిసి అయినా పర్లే ఒక 30 people తో మాట్లాడటం ఒక లక్ష్యంగా పెట్టుకోమని చెప్పారు. 1 lakh ఇన్కమ్ టార్గెట్ ఏంటో ఫిక్స్ చేసుకోమన్నారు ఫస్ట్. సో అట్లా ఫిక్స్ చేసుకొని చేయడం వల్ల నిజమే బయటికి వెళ్ళి ఎవరం మాట్లాడకుండా ఉంటే అసలు బిజినెస్ జరగదు. మనం దగ్గర పెట్టుకొని మాట్లాడకుండా ఉండడం అది వాస్తవం సార్. ఒకప్పుడు మనం చేసాం, సక్సెస్ తీసుకున్నాం. ఇప్పుడు మాట్లాడట్లే, సక్సెస్ తీసుకోవట్లే. అన్ని మనలోనే ఉన్నాయి. సో చాలా మంచి సెషన్ అనేది చాలా బాగుంది సార్. ఇంకొక క్యాప్షన్ చెప్పారు సార్, అందరూ బాగుండాలి దానికి కారణం నేను అవ్వాలి అనేది. అది చాలా కనెక్ట్ చేసింది సార్. ఇంకా చాలా క్యాప్షన్స్. నిన్న మంచి సెషన్. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వాయిస్. మాట్లాడడం కాదు, యాక్షన్ లో పెట్టడము చాలా సక్సెస్ ని ఇస్తుందని చెప్పారు. ఒకవేళ హార్డ్ అంటే మనకు కష్టం వచ్చినప్పుడు క్విట్ అవ్వద్దని చెప్పారు. కష్టాన్ని అధిగమించమన్నారు. సో ఇది కష్టంగా ఉందని క్విట్ అవుతే ప్రతి ఒక్కటి క్విట్ అవ్వాల్సి వస్తుంది సార్. లైఫ్ లోనే క్విట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి దగ్గర ఎక్కడ పోయినా కష్టం అనేది ఉంది, కష్టం లేనిది ఎక్కడ లేదు. సో అట్లా చాలా మంచి సెషన్ తీసుకున్నాం. లాస్ట్ కి కీనోట్ స్పీకర్ గా అంటే గ్రూప్ వైజ్ టీమ్ వైజ్ మాట్లాడేటప్పుడు అర్చన మేడం అన్నారు, బ్రతకడానికి చాలా అవకాశాలు ఉంది. నిజం సార్, అది ఎట్లయినా బతకొచ్చు. అడక తిని కూడా బ్రతికేటవాడు లేడు. అడక తినే వాడి దగ్గర ఎక్కువ ఉన్నాయి, మన దగ్గర లేవు అన్ని డబ్బులు. సో అట్లా కాదు, ఒక లైఫ్ స్టైల్ ఎంచుకొని జీవించడం అనేది గ్రేట్. నా పిల్లలు ఇలానే ఉండాలి అనుకోవడం చాలా గ్రేట్. ఇప్పుడు చిన్న కోరికలు ఉంటాయి సార్, కానీ పిల్లలు పెద్ద అవుతుంటే ఒకటే లక్ష్యం కనబడుతుంది సార్ మన ముందు. మాలాగా వాళ్ళని పెంచొద్దు అంటే మేం చదువుకున్నంతనే వాళ్ళని చదివిపించి వాళ్ళని కూడా మా లైఫ్ లీడ్ చేయనియొద్దు అనేదే లక్ష్యం కనబడుతుంది. వాళ్ళని మంచి స్థాయిలో చదివించాలంటే ఇవాళ రేపు ఇవి సరిపోవు సార్. మాకు వచ్చే శాలరీస్ అస్సలు సరిపోవు. సో ఏదో ఒకటి సాధించాలి, దాని ద్వారా పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలనేది ఒక లక్ష్యం. సో దానికోసం ఎన్ని కష్టాలు వచ్చినా అధిగమించాలి, ఎన్ని మాటలు వచ్చినా ఇచ్చేయాలి అనేది కేవీఎన్ సార్ చెప్పడం చాలా మంచి అనిపించింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. మంచి విశ్లేషణ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సర్ల మ్యామ్. నిజంగా మీరు ప్రతి వర్డ్ అసలు ఎంత బాగా చెప్పారంటే చాలా ఉన్నాయి మేడం. మీరు కూడా చెప్పిన కష్టాన్ని అధిగమించాలి, మంచి లైఫ్ స్టైల్ తో బ్రతకాలి. ఎలా బ్రతికామన్నా కాకుండా ఇది వెరీ బిగ్ వర్డ్ మేడం ఇది. ఎందుకంటే ఎన్నో రకాల జీవితాలు ఉన్నాయి, కానీ ఇందులో గొప్ప భవిష్యత్తు, గొప్ప లైఫ్ తో బతకడం అనేది చాలా బాగుందని చెప్పారు మేడం. కేవీఎన్ సార్ చెప్పారండి, గ్రౌండ్ వర్క్ లెవెల్ ఎలా చేయాలి, 2025లో ఎలా బ్రతకాలి, ఎలా చూసుకోవాలి అనే దాన్ని సార్ చెప్పడం జరిగింది. రిటైల్ రిక్రూట్మెంట్ ఈ రెండే మీకు మనకి సార్ చెప్పిన దాంట్లో మంచి వర్డ్స్ చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. రామారావు సార్. సార్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. మోస్ట్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ కాల్. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, జర్నీలో ఉన్నా. కాకపోతే నేను ఒక చిన్న వర్డ్ చెప్పాలనుకుంటున్నాను. నిన్న ప్రోగ్రామ్ మట్టికి చాలా ఎక్సలెంట్ సార్. రీసెంట్ గా మన కంపెనీ ఏదైతే రిలీజ్ చేసిందో కొత్త పీపీటీ, ఆ పీపీటీ గురించి మనకి సందీప్ రెడ్డి సార్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత డౌట్ సెక్షన్ మనకి పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా
సీనియర్స్ కూడా నా నుంచి అందరు సీనియర్స్ కూడా చాలా డౌట్స్ వచ్చినాయి. ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేయడం జరిగింది. అంటే మనం మీటింగ్ వెళ్ళకపోతే అసలు పత్రిక మనకు అర్థం కాకపోతే డౌట్స్ కూడా అలానే ఉండిపోయాయి. ఈ డౌట్స్ మనం మన అసోసియేట్ కి క్యారీ ఫార్వర్డ్ చేసే వాళ్ళు మిస్టేక్స్ జరిగింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు సార్. ఎందుకంటే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడేటప్పుడు మనకి ఏదైతే హ్యాండికట్ ప్యాడ్ ఏదైతే ఉందో అది కొంచెం లెంత్ ఎక్కువ ఉంది. తను ఆడటానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. ఆ విషయాన్ని ఎవరు ఐడెంటిఫై చేశారంటే ఆ హోటల్లో టీ సర్వ్ చేసేటప్పుడు ఒక బాయ్ ఐడెంటిఫై చేశాడు. తను రెస్ట్ రూమ్ వచ్చిన తర్వాత టీ ఇవ్వడానికి వెళ్ళాడు అన్నట్టు, టీ ఆర్డర్ చేస్తే. తర్వాత తను చాలా టెన్షన్ పడుతూ సచిన్ టెండూల్కర్ గారికి ఆ విషయం చెప్పడానికి చెప్పాలని ఏదో ఆత్మతో ఎదురుస్తుంటే టెండూల్కర్ గారు మీరు ఏదో నాతో మాట్లాడాలా అనుకుంటున్నారని అడిగితే అవును సార్ అని ఆ విషయం తను కన్వే చేశాడు అన్నట్టు. సార్ మీరు ఆ లెంత్ ఉన్నటువంటి హ్యాండ్ కి ఆ ప్యాడ్ కట్టుకోవడం వల్ల మీరు షార్ట్స్ ఆడటానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కనుక కొంచెం తక్కువ లెంత్ ఉన్నది కనుక అటాచ్ చేసుకుంటే హ్యాండ్ కి ఈజీగా మీరు బ్యాటింగ్ చేయడానికి బాగుంటుందేమని నా ఆలోచన సార్ అని చెప్తే ఇమ్మీడియట్ గా ఆ టెక్నికల్ టీమ్ ని పిలిచి ఆ ఫ్యాట్ నెంబర్ ని చేంజ్ చేసి నెక్స్ట్ డే తను 200 రన్స్ చేశారంట. అదే ఆ సజెషన్ కనుక తను కనుక తీసుకోకపోతే నేను మాస్టర్ బ్లాస్టర్ గాడ్ ఆఫ్ క్రికెట్ ఓకేనా, నువ్వు నాకు సజెషన్ ఇస్తున్నావా, నువ్వు టీచ్ సర్వ్ చేసే బాయ్ అని తను కనుక ఆ ఇచ్చినటువంటి విషయాన్ని తీసుకోకపోతే 200 రన్స్ చేసేవాడు కాదు ఆ రోజు. అంటే ఇక్కడ మన అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్న సజెషన్స్ ఇస్తే కంపల్సరీగా దాన్ని తీసుకోవాలి, తీసుకొని దాన్ని ఆచరణలో పెడితే కంపల్సరీగా సక్సెస్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంటుందని చెప్పారు. అది వండర్ఫుల్ విషయం సార్, అది నాకు అది బాగా నచ్చింది. ఇంకొకటి టీం వర్క్ సార్. ఏదైనా కానీ ఒక 1 kg వెయిట్ ఉంటే ఒక్కళ్ళు లిఫ్ట్ చేయగలుగుతారు. అదే 10 kg వెయిట్ ఉంది అనుకోండి ఒక్కళ్ళు లిఫ్ట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు. అదే 10 చేతులు కనుక యాడ్ అయినాయి అనుకోండి ఈజీ, చాలా సులువు. సో ఇక్కడ కూడా మనకి టీం వర్క్ ద్వారా ఎవరైతే అసోసియేట్స్ ఉన్నారో అందరం కలిసి అందరి గోల్ ఏంటంటే సక్సెస్ సార్ దీంట్లో ఓకేనా. మనీ ఎర్న్ చేయాలి, మన ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీ మంచి సర్వే అవ్వాలి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అయితే చాలా అన్ని కాస్ట్లు అన్ని పెరిగిపోయినాయి. రానున్న జనరేషన్ లో మనకి లాస్ట్ ఇయర్ సిఇఓ గారు చెప్పిన విషయం ఏంటంటే నెక్స్ట్ 2025 తర్వాత 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి రిచ్ పీపుల్, నెక్స్ట్ పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ అనే వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇప్పటికి కూడా ఇలానే ఉంటాయి. నిన్న మాకు అర్చన మేడం కూడా చెప్తూ ఒక విషయం అన్నారు, ఎలా అన్న బతకాలనుకుంటే ఎలా అన్న బతకొచ్చు సార్, కానీ నేను ఇలానే బతకాలి అనుకుంటే కంపల్సరిగా ఈ రోజు నుంచి ఫీల్డ్ వర్క్ లోకి వెళ్ళండి ఓకేనా. సో ఒక 30 ప్రజెంటేషన్ సార్, 30 సైన్ అప్స్ కనుక మనం ట్రై చేస్తే దాంట్లో మినిమం 10 సక్సెస్ అయినా కానీ 10 into 300 ఓకేనా. దాన్ని కన్సిస్టెంట్ కనుక చేసుకుంటూ పోతే సక్సెస్ గ్యారంటీ ఓకేనా. తర్వాత మనకి వచ్చేసారి చెప్పింది ఏంటంటే ఒకటే మంత్ర, టాక్ టు పీపుల్, టాక్ టు పీపుల్, టాక్ టు పీపుల్, టాక్ టు పీపుల్. వెళ్ళండి, హైదరాబాద్ లోని హైయెస్ట్ పొటెన్షియల్ ఉంది ఇక్కడ ఓకేనా. వేరే స్టేట్స్ నుంచి కూడా ఇక్కడ టీం బిల్డ్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు రాకముందు మనమే వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ కనుక కలిస్తే కంపల్సరీగా దీంట్లో సక్సెస్ గ్యారంటీ ఓకేనా. సో నిన్న నాకు యాక్చువల్ గా కొన్ని రీజన్స్ వల్ల నేను పోవటానికి ఇంట్రెస్ట్ పోయే, కానీ నారాయణ సార్ నాకు ఫోన్ చేసి మీరు రాకపోతే ఎట్ట సార్, రూబీ అయ్యండి టీమ్ కి ఎలా ఇండికేట్ చేస్తారు, కంపల్సరీ రావాలి, మీరు ఎక్కడున్నా అర్జెంట్ గా 1/2 hour ఇక్కడ ఉండాలన్నారు. ఇమీడియట్ గా ఏం ఆలోచించుకోకుండా నేను వెళ్ళిపోయాను. స్వప్న మేడం కూడా ఇంతకుముందు 2-3 times కాల్ చేసి రండి సార్ ప్రయత్నం చేయండి అన్నారు. సో అంటే ఎటువంటి ఆర్గనైజేషన్ లో ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి. అంటే మనం గ్రో అవ్వాలి, మనం డెవలప్ అవ్వాలి అని మన గురించి ఆలోచించే వాళ్ళు మనం మంచి కోరుకునేటువంటి ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నామండి. ఇంత మంచి ఆర్గనైజేషన్ మనకి ఇచ్చినటువంటి నారాయణ సార్ కి, అప్లైనర్స్ కి, నిన్న మంచి సెషన్ ఇచ్చినటువంటి డైమండ్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా చావల వెంకటేశ్వరరావు గారు సార్, తన పోలీస్ డిపార్ట్మెంట్, తను అక్కడ డ్యూటీ ఉన్నప్పటికీ ఇక్కడ హైదరాబాద్ లో పని కల్పించుకొని కొత్తగా ఒక పని క్రియేట్ చేసుకొని ఓకేనా, పర్మిషన్ మీద ఆన్ ద డ్యూటీ మీద ఇక్కడికి వచ్చి ఆ డ్యూటీకి కూడా వెళ్ళకోకుండా ఫస్ట్ మీటింగ్ అయిపోయాకే వీలైతే పోతా లేకుంటే లేదు ఏదో ఒక రీజన్ చెప్పుకుంటాను, మీటింగ్ అయిపోయింది దాకా ఉండి మీటింగ్ అయిపోయాక మళ్ళీ అక్కడ నుంచి కేర్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వర్క్ చూసుకొని వాళ్ళ మేనల్ని పిలిచి అక్కడ నైట్ 10 o'clock వరకు మాట్లాడింది సార్. అక్కడ
తనతో మాట్లాడిన తర్వాత నైట్ 1 o'clock సార్ నేను ఎల్బీనగర్ లో బస్ ఎక్కించాను. సో చాలా కంప్లీట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ వెంకటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూడండి, అది కమిట్మెంట్ అంటే ఏదో కారణం వెతుక్కోకుండా రావాలన్న పట్టుదలతోటి, అంటే మనం గట్టిగా మనసులో అనుకుంటే దారి చూపిస్తుంది సార్ నేచర్. ఏదో ఎత్తుకుంటే ఆటోమేటిక్ గా మనకి ఏదో అవుతుందని అది అర్థమైంది సార్. అదొకటి మీరు గాడ్ ఆఫ్ క్రికెట్ అంటే ఒక సచిన్ టెండూల్కర్ ని ఎంటర్ అవార్డు ఇచ్చింది ఆయనకి. ఈ స్పోర్ట్స్ లో భారత రత్న అవార్డు కూడా సార్కే ఇచ్చారు. అలాంటి గొప్ప వ్యక్తి కూడా ఒక టీ బాయ్ ఇచ్చే సజెషన్ ఏంటంటే అతను టీ బాయ్ కాదు, అది ఎలాంటి అడ్వైజ్ అని చూసుకొని అది గొప్ప సలహా కాబట్టి దాన్ని రిసీవ్ చేసుకుని సక్సెస్ అని చెప్తాం. అది చాలా బాగుంది సార్. అది వివా కాంక్లేవ్ ప్రోగ్రామ్ గురించి బాగా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. అది చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా స్వప్నమేమని చెప్పారు, మనీ క్రియేషన్, మనిషి బ్రతకడానికి బూస్టింగ్ మెయిన్ అదే అని అచిత్ర సామ చెప్పారు సార్. నిజంగా అచిత్రమే సారు 600 మంది పూజలు చేసి వాళ్ళ సొంత గుడిలో పూజ చేస్తుంటే కూడా నన్ను భగవంతుడు ఇక్కడ పంపిస్తున్నాడు హైదరాబాద్, నేను వెళ్ళాలి, నాలాంటి వాళ్ళని క్రియేట్ చేయాలని అది రావడం. ఆ తర్వాత కేరళ ఫేమస్ ఫెస్టివల్ ఓణం, అసలు అది ఎప్పుడు వస్తుంది, మన సంక్రాంతి ఎలా వస్తుందని ఎలా చేస్తామో అంతకన్నా ఇంకెక్కువ ఫేమస్ గా గ్రాండ్ గా చేశారు దాన్ని కూడా ఆ కేరళ రాష్ట్రం. దానికి కూడా ఉండకుండా తన కెరియర్ కోసం ఎదగడం కోసం హైదరాబాద్ వచ్చారంటే నిజంగా ఈ చిన్న చిన్న కారణాలు నేను కూడా కంపల్సరీ రియలైజ్ అయ్యాను. ఇప్పుడు ఇక నేను కూడా ఇంపార్టెంట్ వర్క్ ఉండే రాలేదు. సో దాన్ని కూడా నేను అధిగమించి కంపల్సరీ ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా ఏది ఉన్నా కానీ కంపల్సరీ ఇంపార్టెంట్ మీటింగ్ వస్తాను. నేను కూడా రిలీజ్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆ తర్వాత టీమ్ కి మధ్య ఈగో ఉన్నా దాన్ని తీసేసి టుగెదర్ వర్క్ చేయమండి అని చెప్పారు స్వప్న మ్యామ్. నిజంగా అది కంపల్సరీ అవసరం. ఈగో, పార్షాలిటీ, ఫీలింగ్స్ ఎన్ని వదిలేస్తే మన టీం లాగా ఎదుగుతాం. ఎలాంటి ఈగోలు ఉన్నా కానీ లేకుండా అవుతుంది. మీరు అన్నారు సెల్ఫ్ లాస్, ఎస్ నాకు కూడా కొంత సెల్ఫ్ లాస్ జరిగింది కొన్ని కారణాల వల్ల. నిజంగా మేడం కంపల్సరీ మనం కష్టపడితేనే మనం ఎదుగుతాం. ఇంకా ఎవరి వల్ల వాళ్ళు ఎలా క్రియేట్ చేసుకున్న పర్లేదు కానీ మనం పర్సనల్ గా సెల్ఫ్ లాస్ అవుతాం అనేది 100% ట్రూ వర్డ్ మేడం. థ్యాంక్ యూ. డబ్బు ఉంటేనే మనకు రాయల్ లైఫ్ అని మనకు అచిత్ రమేష్ సార్ చెప్పారు. ఎస్, ఎందుకంటే డబ్బు ఉంటే రాయల్ లైఫ్ గా బ్రతకాలని మనీ ఫ్రీడమ్ రావాలని అదొకటి చెప్పారు మేడం. నిజంగా ఈ రోజు మనకి మెయిన్ హెల్త్ రిచ్, టైం రిచ్, ఆ తర్వాత వెల్త్ రిచ్, ఆ తర్వాత ప్రతి ఈరోజు చాలా రిచ్ గురించి, మైండ్ రిచ్, ఫ్రీడమ్ రిచ్, ప్రతిదీ స్కిల్ రిచ్. నారాయణ సార్ ఈ రోజు ఎన్ని చెప్పారు, ఎన్ని ఉన్నాయంటే మన ఈ రోజు ప్రతి మనిషి రియలైజ్ అవడానికి నేను ఎలా మనలో ఎన్ని టాలెంట్ ఉంది, ఎలా వర్క్ చేయాలనే దాని గురించి మీ రోజు బాగా చెప్పారు సార్. ఆ తర్వాత మనకి స్కిల్ రిచ్, ఎవడు దొంగలించలేడు మన ఎడ్యుకేషన్ ని, మన టాలెంట్ ని, మన దాన్ని. ఎవడన్నా ఇందాక సార్ చెప్పారు, ఎవరన్నా డబ్బంతా తీసేసినా గానీ ఒక రైటర్ గురించి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పారు, వాళ్ళు విత్ ఇన్ 1 year లో మళ్ళీ సంపాదించుకుంటారు. ఎందుకంటే అది స్కిల్. అది సో అలాంటి స్కిల్ ప్రతి ఒక్క మన దగ్గర కూడా ఉంది, ప్రతి ఒక్కరిది. ఈ 2025 ఎక్స్పాన్షన్ సార్ తెలుగులో నిజంగా విస్తరించడం, ఇంతకన్నా గొప్ప పదం ఏం కావాలి మనకి? విస్తరించడం. దాన్ని మనం విస్తరించాలి. సముద్రం ఇది, ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద మహాసముద్రం. ఎంత వరకైనా ఎంత లోతైనా ఎంత దూరమైన బొమ్మ అని చెప్తుంది. కాబట్టి నిజంగా ప్రతి మనిషి రియలైజ్ అయ్యి మనకి నువ్వు ఎలా ముందుకు ధైర్యంగా వెళ్ళాలో, ఎక్కడైనా అనుమానాలు ఉన్నా, భయం ఉన్నా తీసేసి ముందుకు వెళ్ళడానికి మాకు చాలా ఉపయోగపడింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ స్వప్న మ్యామ్, థ్యాంక్ యూ నారాయణ సార్, థ్యాంక్ యూ సరళ మ్యామ్, థ్యాంక్ యూ రామారావు సార్, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎందుకంటే వినడానికి కూడా మనం ఇంట్రెస్ట్ పెట్టాలి. 25 నుంచి 21కి వస్తుంది. దయచేసి నంబర్ మాత్రం తగ్గొద్దని మిమ్మల్ని అందరు రిక్వెస్ట్ చేస్తున్నా. వినండి. మిమ్మల్ని వీడియో యాడ్ చేసుకున్న ఎమర్జెన్సీ ఉంటే ప్రతి ఒక్కరు ఉంటుంది, కానీ వినడం కూడా ఇష్టం లేదని ఫోన్ బంద్ చేయడం కొంచెం బాధ అనిపిస్తుంది. సో ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్ యూ, మన అందరం విందాం. ఇలాంటి వర్డ్స్ మనకు దొరకవు. నారాయణ సార్ మొన్న బోర్డు మీటింగ్ లో చెప్పేటప్పుడు నాకు చెప్పే అవకాశం రాలేదు. మన నారాయణ సారు ఎంత కాన్ఫిడెంట్ తోటి కష్టపడి మనల్ని ఒక డ్రీమ్ మీద ఫోకస్ చేస్తున్నారు. కొంతమందికి చెప్దామంటే నాలెడ్జ్ లేదు,
కొంతమంది చెప్దామంటే వినేవాళ్ళు లేరు, కొంతమంది చెప్దామంటే ఎడ్యుకేషన్ పర్సన్స్ లేరు. నారాయణ సార్ టీమ్ లో వెల్ ఎడ్యుకేషన్ పర్సన్ ఉన్నారు. నారాయణ సార్ చెప్తున్నారంటే దాని మీద కాన్ఫిడెంట్ పర్ఫెక్ట్ గా నేర్చుకొని ఏదో చెప్పటం కాదు. సార్ చెప్పారంటే ఆయన పర్ఫెక్ట్ గా ఉంటేనే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దయచేసి మిస్ కావద్దు ఇలాంటి వర్డ్స్. ఎందుకంటే మన చిన్నప్పుడు నేను మా అమ్మ అనేవాడిని, పిచ్చిదానా నీకేం తెలియదు అమ్మ అనేవాడిని 15-20 సంవత్సరాలు ఉన్నప్పుడు. పెళ్ళైన తర్వాత నాకు స్టార్ట్ అయిన తర్వాత అమ్మ కాపించి నేనే పిచ్చోడని తెలుసుకున్నా. అట్లా మనం ఇప్పుడు సారు ఏం చెప్తుండలేని వినకుండా ఉంటే మనం రేపు పెద్ద ర్యాంకులకు వెళ్ళిన తర్వాత పిచ్చోడ్లాగా మనం వెతుక్కోవాల్సి వస్తుంది సబ్జెక్ట్ కోసం. మనం ఒకసారి అన్నారుగా, ఎంత ఎడ్యుకేషన్ ఉంటే ఇంగ్లీష్ వస్తే ఏముంది, లెటర్ రాయటం రాకపోతే అన్నారు. ఎస్, 100%. మీరు డైమండ్ అయితే ఏముంది, చెప్పడం రాకపోతే ఆ చెప్పడం బేసికల్ ఫౌండేషన్ ఇస్తున్నారు మనకి. పిన్ టు పిన్ చిన్న పిల్లలాగా మనకు నేర్పిస్తున్నారు. దయచేసి నేర్చుకుందాం, ఎదుగుదాం. అందరూ రేపు తలెత్తుకొని బ్రతకాలని మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు సారు. నిజంగా దాన్ని మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సార్. మాకు ఎంత అదృష్టం అంటే ఈ నాలెడ్జ్ కోసం ఎన్ని వేలు పెట్టాం. మనం యొక్క ట్రైనింగ్కి వెళ్ళాలంటే నెలకు 2,000 సార్. మీరు ఏ కోచింగ్ తీసుకున్నా 1 hour ఆన్లైన్ కోచింగ్ 2,000, 3,000, 5,000 కూడా, 7,000, 10,000 కూడా ఉన్నాయి కొన్ని కోచింగ్. ఇది మన లైఫ్ లో ఫిజికల్లీ, మెంటల్లీ, ఎథికల్లీ, ఫైనాన్షియల్లీ అన్ని చెప్తున్నారు సార్. సో మనం కంపల్సరీ దయచేసి విందాం, నేర్చుకుందాం, ఎదుగుదాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ సార్. నిన్న మీరు కనుక కంపల్సరీగా మీరు రావాలి అనుకోతే చాలా ఎడ్యుకేషన్ మిస్ అయ్యే వాళ్ళం. చాలా విషయాలు నేర్చుకున్నాం సార్ నిన్నైతే. వండర్ఫుల్. ఈ 2025 నేను ఒకటే గోల్ పెట్టుకున్నా సార్, 100% నా టీం ఏదైతే ఉందో ఆ టీం మొత్తానికి అందుబాటులో ఉండి వాళ్ళందరూ ర్యాంక్స్ చేంజ్ అయ్యేటట్టు, వాళ్ళందరూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో వెళ్ళేటట్టు 100% నా ఎఫెక్ట్ ఉంటుంది సార్. నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న నైట్ కూర్చొని సంక్రాంతి హాలిడేస్ లో ఏం చేయాలన్నది ఎవ్రీథింగ్ ప్లానింగ్ లో ఉన్నాను. నిన్న చావల వెంకటేశ్వర గారు మేము ఇద్దరం కలిసి వాళ్ళ మేనేజర్ తో కూడా మాట్లాడాము సార్. కేర్ హాస్పిటల్కి వెళ్ళి 10 o'clock వరకు మాట్లాడాము. వాళ్ళ మిస్సెస్ ఊరికి వెళ్ళిందంటే ఈ రోజు వస్తుంది, తనతో ఈవినింగ్ జూమ్ లో కలుద్దామన్నారు. తర్వాత సార్ది వాళ్ళ బాబుది కూడా నైట్ కూర్చోబెట్టి స్టార్ 500 ప్లానింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్కి వాళ్ళ బాబుకి ఎంత ఇన్కమ్ వస్తుంది, సార్కి ఇన్కమ్ వస్తుంది, ఎలా చేయాలి ఏంటి అనేది ప్లానింగ్ మొత్తం నైట్ ఇచ్చాను. నైట్ 1 o'clock ఎల్బీనగర్ లో షార్న్ బస్ ఎక్కిచ్చాను. థ్యాంక్ యూ సార్ మా కోసం ఇంత మంచి అవకాశం ఇచ్చారు. మంచి ప్లాన్ చేసుకోండి. మన ఫ్యూచర్ 2025 లో మన ఫ్యూచర్ జనరేషన్స్ కు మనం ఎంతో మందికి అవకాశాలు ఇచ్చే ఆ డైమండ్ గని మీద ఉన్నామని చెప్పారు. మీరున్నది ఇండస్ట్రీ వ్యాలీ డిస్ట్రిబ్యూటర్ అంటే గోల్డ్ మైన్ మీద కూర్చోలే, డైమండ్ మైన్ మీద కూర్చున్నారు అని చెప్పారు. అంటే ఎంత గొప్పదో. ప్రపంచంలో లేని దానికోసం వెతికే వాళ్ళందరికీ కావాల్సింది నీ దగ్గర ఉంది. ఆ మైన్ మీద కూర్చున్నావు. ఏ మైన్? గోల్డ్ మైన్ కాదు, అది ఇంకా డైమండ్ మైన్ అన్నారు. మీరు ఆ పొటెన్షియాలిటీ తెలుసుకుంటే ఇండస్ట్రీ వాళ్ళు 14-15 కంపెనీలు మూతపడ్డాయి, తట్టుకోలేకపోయినాయి. పరీక్షలో నిలబడలే, అగ్ని పరీక్షలో నిలబడలే, కోర్టు పరంగా, ఈడీ పరంగా అన్ని మూతపడిపోయినాయి. అందరూ క్విట్ అయిపోయారు. కానీ ఇది పాసిబిలిటీ నిరూపించబడ్డది. పరీక్షను సీతాదేవిని కాక అగ్ని పరీక్ష పెడితే పునీతమై బయటకు ఎట్లా వచ్చిందో వీవా అట్లా మీ చేతికి వచ్చింది. మీరు ఎలాంటి కంపెనీలో మీరు అర్థం చేసుకోండి అని. మీరు ఇంకా లేట్ చేయబాకండి. బాగా తెలుసు, అంత ఇష్టం, అన్ని ఓకే, కానీ ఇంకా మీరు లేట్ చేయబాకండి. ఇక నువ్వు ఇప్పుడు ఏం లేదు. నేను నాలాంటి విబిఓల్ని 2 చేస్తున్నా, 3 చేస్తున్నా, 10 మంది చేస్తున్నా, 100 మంది చేస్తున్నా, అది నీ ఇష్టం. నీ పని, నీ టైము, నీ వర్కే. మ్యాసివ్ వర్క్. ఏం చెప్పిండు? నువ్వు ఎప్పుడు ఎవరు కనపడ్డా వెల్నెస్ అన్న గురించి మాట్లాడు, ఎవరు కనపడ్డా ఇండస్ట్రీ గురించి అన్న మాట్లాడు, ఎవరు కనపడ్డా ఎవరు కలిసినా నీకు మనీ గురించి అన్న మాట్లాడు, ఎవరు కలిసినా ఓ స్టార్ గురించి మాట్లాడు, ఓ స్లిమ్ గురించి మాట్లాడు, కాఫీ గురించి. అంటే నువ్వు ఎవరు కలిసినా నీకు పిచ్చి పట్టిందా ఏంది? ఎవరు కనపడ్డా ఏదో చెప్పాలంటున్నావు అంటే అట్లా అయితే తప్ప నువ్వు సక్సెస్ కావని చెప్పి అర్థమైందా? మీరు ఎవరు కలిసినా వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలని చూడాలి. మీరు ఫంక్షన్ పోయినరా 4-3 ఓ పక్క కూర్చోవాలి. ఎస్, నీ ఇన్కమ్ చూయించు,
నీ టీంతో మాట్లాడేది, నీ స్టేటస్ చూయించు, నీ నీ ఐప్లో నువ్వు వాళ్ళ ముంగల గ్లో తాగు, నీ గ్లో చూయించు, నువ్వు వాళ్ళు మీ ఇంటికి వచ్చిన కాఫీ దాపి, నీ కాఫీ దాపి, ఏదైనా లేదు కానీ ఎప్పుడు నువ్వు వెల్నెస్ కాన్సెప్ట్ ఈ 1 year కనుక చేస్తే ఎక్స్పాండ్ అయిందని చెప్పారు. టాక్ టు పీపుల్, మీట్ ద పీపుల్, ఇక ఇంకే మార్గమే లేదని చెప్పారు. ఇట్లయితే నెట్వర్క్ ఎక్స్పాన్షన్ అయింది. నెట్వర్క్ రిచ్ కాకపోతే మనం ఇలా ఉన్నా లాభం లేదు. గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్ రిచ్, నీకు నెట్వర్క్ రిచ్ నెట్వర్క్ ఉందనుకో నువ్వు బంగారం అబ్బా. నీకు అందరూ 2026లో అందరు పొగుడుతూనే ఉంటారు నేను, వాట్ ఏ వండర్ఫుల్ కంపెనీ అని. కాబట్టి మీరు మిస్ చేసుకోబాకండి. వండర్ఫుల్ కాన్సెప్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ అండ్ కాంట్రిబ్యూషన్ అండ్ షేరింగ్ ఎవ్రీథింగ్. వండర్ఫుల్. బీ రిచ్, స్టే రిచ్, బీ రిచ్, స్టే రిచ్ అండ్ బీ హెల్తీ, స్టే హెల్తీ. థ్యాంక్ యూ. స్వప్న మేడం, మీరు ఫోన్ చేయండి మేడం. చేశాను సార్.